ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మ భక్తారా, మన దినం మనమంతా ఉపాకర్మ జన్యవారము ఈ కాలమంతా వేసుకునేంత చెప్పుకున్నాము. ఈ దినము గాయత్రి మంత్రం దాని యొక్క వ్యవహారం ఎట్లుంటుంది అనేది చెప్తాను. సంధ్యావందన ముఖ్య భాగವು గాయత్రి ಮಂತ್ರದಲ್ಲಿ ಅಡಗಿರುತ್ತದೆ. సంధ్యావందనం ఏం చేస్తారంటే గాయత్రి మంత్రంలో ఉండేటువంటి బలానికోసమే దాంట్లో ఉంటుంది. ಗಾಯತ್ರಿ ಮಂತ್ರವನ್ನು ಸರಿಯಾಗಿ ಜಾಪ ಮಾಡುವುದೇ ಸಂಧ್ಯಾವಂದನ ಎಂದು ಹೇಳಿದರು ಸಲ್ಲುವಂತಿದೆ. కాబట్టి గాయత్రి మంత్రాన్ని సరిగా జపం చేసేదే సంధ్యావందన అంటే కూడా సరిపోతుందన్నమాట. ಸಂಧ್ಯಾವಂದನೆಯಲ್ಲಿ మార్జన అర్ఘ్య ఇవి ಎರಡು మొదలనే భాగ. సంధ్యావందనం చేసేటప్పుడు మార్జన అంటే శుద్ధిపరిచేసేది, తర్వాత అర్ఘ్యాన్ని విడిచేది. ఇవి ಎರಡು ಮೊದಲನೇ ಭಾಗ. ಗಾಯತ್ರಿ ಹೃದಯ ಪಠನ, ಗಾಯತ್ರಿ ಜಪ ಇವೆರಡು ಎರಡನೇ ಭಾಗ. ಉಪಸ್ಥಾನವು ಮೂರನೇ ಭಾಗ. ಇವುಗಳಲ್ಲಿ ಮೊದಲನೇ ಭಾಗವನ್ನು ಸಂಧ್ಯೋಪಾಸನೆಗೆ ಸಿದ್ಧವಾಗುವ ಭಾಗವೆಂದು ಹೇಳಬಹುದು. కాబట్టి మొదటి భాగాన్ని సంధ్యాపాసన అంటే గాయత్రి మంత్రాన్ని జపించేది మొట్టమొదటి చేసానికి సంధ్యావందనకు మొదటి భాగం అని తెలుసుకోవాలి. ಮೂರನೇ ಭಾಗವನ್ನು ಸಂಧ್ಯಾವಂದನೆ ಉಪಸಂಹಾರ ಭಾಗ ಎಂದು ಕರೆಯಬಹುದು. ಉಳಿಯುವ ನಡುವಿನ ಭಾಗವೇ ಈ ಕರ್ಮದ ತಿರುಳಾಗಿರುತ್ತದೆ. ప్రారంభము అంత్యం కాకుండా మధ్యలో ఉండేదే సంధ్యావందనం యొక్క కర్మ అని పిలువబడుతుంది. గాయత్రి మంత్రం ಎಷ್ಟು ప్రధానವೆಂಬುದನ್ನು ಮನಗಾಣಬೇಕಾದರೆ ఈ గాయత్రి మంత్రము ఎంత ప్రధానం అనేది మనం గుర్తించాలంటే ಅದನ್ನು ಎಲ್ಲೆಲ್ಲಿ ಉಪಯೋಗಿಸಿದೆ ಎಂಬುದನ್ನು ಲಕ್ಷ್ಯವಿಟ್ಟು ನೋಡಬೇಕು. ఎక్కడెక్కడ దీన్ని ఉపయోగించబడింది అనేదాన్ని లక్ష్యంగా పెట్టుకొని చూడాలి. ಸಂಧ್ಯಾವಂದನೆಯನ್ನು ಮಾಡುತ್ತೇನೆಂದು ಸಂಕಲ್ಪ ಮಾಡುವುದಕ್ಕೆ ಪೂರ್ವದಲ್ಲಿಯೇ, కాబట్టి సంధ్యావందనం చేస్తాననే సంకల్పం చేసేదానికి పూర్వమే ప్రాణాయామವನ್ನು ಮಾಡಬೇಕಷ್ಟೇ. ಪ್ರಾಣಾಯಾಮ చేసి ఉండాలి. తర్వాత ప్రాణాయామಕ್ಕೆ గాయత్రి అవశ్యವಾಗಿ ಬೇಕಾಗುತ್ತದೆ. ఆ ప్రాణాయామం చేసేటప్పుడు ఈ గాయత్రి ముఖ్యంగా ఉంటుంది. మార్జನಾಘ್ಯ ಇವುಗಳ ಮೊದಲು ಪ್ರಾಣಾಯಾಮ ಬೇಕೇ ಬೇಕಾಗಿರುವುದರಿಂದ ಆಗಲೂ గాయత్రి ಬೇಕು. ఈ శుద్ధి చేసేదానికి ముందు, అర్ఘ్యం ఇచ్చేదానికి ముందు కూడా ఈ గాయత్రి ఉండాలి. అంటే గాయత్రి ఎప్పుడు ఉండాలనే దాని అర్థం అది. ఆ శక్తి అనే దానికోసం ఆ మంత్రం యొక్క శక్తి వీర్యవత్రం అంత ఉంటుంది. ಅರ್ಘ್ಯವನ್ನು ಬಿಡುವಾಗಲೂ ಗಾಯತ್ರಿ ಮಂತ್ರವೇ ಬೇಕು. ಆಮೇಲಂತೂ ಗಾಯತ್ರಿ ಹೃದಯ ಪಠನ ಪೂರ್ವಕವಾಗಿ ಗಾಯತ್ರಿಯನ್ನೇ ನೇರಾಗಿ ಜಪಿಸಬೇಕಾಗುವುದು. ఆ తర్వాత ఆ గాయత్రి పఠనాన్ని నేరుగా జపించేది మొదలవుతుంది. ಅದರಿಂದ గాయత్రి మంత్రವು సంధ్యావందನೆಯಲ್ಲಿ అత్యంత ముఖ్య స్థానವನ್ನು ಹೊಂದಿರುವುದೆಂದಾಯಿತು. కాబట్టి సంధ్యావందనం చేస్తారంటే ముఖ్యంగా అందులో గాయత్రి మంత్రం ఉంటుందనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. దాని యొక్క ప్రయోజనమే ఎక్కువగా ఉంటుంది అనేది. గాయత్రి ಮಂತ್ರದಲ್ಲಿ 3 ಪಾದಗಳಿರುತ್ತವೆ. దాంట్లో 3 ಪಾದಾలు. ಇವುಗಳನ್ನು ಕ್ರಮವಾಗಿ ಋಗ್ವೇದ ಮುಂತಾದ 3 ವೇದಗಳಿಂದ ಹಿಂಡಿ ತೆಗೆದಿರುತ್ತದೆ. ఈ 3 భాగాలు ఏమిటోప అంటే 3 పాదాలంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నుండి దాని సారాన్ని తీసింటారనమాట ఆ 3 ಪಾದಾಲಿಂದ ಎಂದು ಮನುಸ್ಮೃತಿಯಲ್ಲಿ ಹೇಳುತ್ತದೆ. ಅದರಿಂದ ಅಧಿಕಾರಿಯಾದವನು ಗುರು ಉಪದಿಷ್ಟವಾದ ಮಾರ್ಗದಿಂದ, గురు ఉపదేశించిన మార్గం ద్వారా నియమపూర్వకವಾಗಿ నియమానుసారంగా శ్రద్ధಯಿಂದ అర్థವನ್ನು స్మరించుకొలుస్తా. అది ప్రతి తూరి కూడా మనం కూడా మంత్రాలు ఎన్నో జపిస్తూనే ఉంటాం. అయితే అర్థాన్ని మాత్రం స్మరించలేదు. మంత్రాన్ని ఏదన్నా చెప్పండి, ఆ మంత్రం జపించేటప్పుడు దాని అర్థాన్ని స్మరించి తెచ్చుకుంటే దాని ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఊరికినే మంత్రాలు చదువుకుంటూ పోయినామంటే దాని ప్రయోజనం అంత ఉండలేదు. కాబట్టి ಅರ್ಥವನ್ನು ಸ್ಮರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಈ ಮಂತ್ರವನ್ನು ಜಪಿಸಿದರೆ 3 ವೇದಗಳನ್ನು ಅಧ್ಯಯನ ಮಾಡಿದ ಫಲವು ದೊರೆಯುವುದರಲ್ಲಿ ಆಶ್ಚರ್ಯವೇನು. కాబట్టి 3 వేదాలు చదివితే ఎంత ఫలం వస్తుందో ఈ 3 పాదాలను అర్థస్ఫూర్తిగా తెలుసుకున్నట్లయితే 3 వేదాలు చదివినంత ప్రయోజనం ఉంటుంది అని చెప్తుంది. అది గాయత్రి మంత్రంలో. ఈ మంత్రದಲ್ಲಿ ಮೊದಲು ಓಂಕಾರವು, ಮೊಟ್ಟಮೊದಟ ಓಂ. ಆಮೇಲೆ 3 ವ್ಯಾಕೃತಿಗಳು, ಭೂಹ್, ಭುವಃ, ಸುವಃ అనేటి 3 వ్యాకృతులు అవి. భూహ్ అనేది ఋగ్వేదం నుంచి, భువః అనేది యజుర్వేదం నుంచి, సువః అనేది సామవేదం నుంచి తీసిండారు రసం అన్నమాట. అది ఆ 3 వ్యాకృతులు అంటారు దానిని. ఇరుತ್ತವೆ. ఓంకార వాచనాದ పరమాత్మనే, ఓంకారంతో పిలువబడే పరమాత్ముడే భూరాది లోకత్రయ స్వరూపనందు ఈ 3 లోకముల యొక్క స్వరూపమని ಇದರಿಂದ ಸೂಚಿಸಿದಂತಾಯಿತು. దీనివల్ల సూచించినట్లయింది. ಸರ್ವವು ಬ್ರಹ್ಮವೇ ಎಂಬ ಉಪನಿಷಾರವು ಈ ಮಂತ್ರಭಾಗದಲ್ಲಿ ಅಡಕವಾಗಿರುತ್ತದೆ.
అంతా పరమాత్మ అనేది ఈ గాయత్రి మంత్రంలో అడిగి ఉంటుంది. ಮುಂದಿನ ಭಾಗಕ್ಕೆ ಅಕ್ಷರಾರ್ಥం ಹೇಗಾಗುವುದೆಂದರೆ ఇంక తర్వాత వచ్చేదానికి అక్షరార్థం దీని మంత్రానికి ಆ ಪ್ರಸಿದ್ಧ ದೇವನಾದ ಸವಿತ್ರನ ಎಲ್ಲರೂ ಬಯಸುವ తేజస్సు ధ్యాన ಮಾಡೋಣ. ప్రసిద్ధి చెందినటువంటి ఆ పరమాత్మ యొక్క ప్రకాశాన్ని మనము ధ్యానం చేయాలా అనేది దాంట్లో అర్థం. అతను నమ్మగల బుద్ధివృత్తులను ప్రేరణ ಮಾಡಲಿ. ఆ పరమాత్ముడు మా యొక్క బుద్ధివృత్తులను ప్రేరణ చేయని. సవిత్రువెంದರೆ సూర్యనందు అర్థವಾಗುತ್ತದೆ. సవిత్రు అంటే సూర్యుడు అని అర్థమవుతుంది. గాయత్రి జపవాದ ಮೇಲೆ ಮಾಡುವ, ಗಾಯತ್ರಿ ಜಪ చేసేటువంటి ఉపన్యాసದಲ್ಲಿಯೂ ಮಿತ್ರ ಸೂರ್ಯ ಎಂಬ ಹೆಸರುಗಳಿರುವ ಮಂತ್ರಗಳಿರುತ್ತವೆ. మళ్ళా 2 మంత్రాలు మిత్ర సూర్య అనే మంత్రాలు ఉంటాయి. సూర్యనన్ನೇ ప్రసిద్ధ దేవತೆందు కలిదెందు భావిಸಕ್ಕೆ అడ్డియు కాಣುವುದಿಲ್ಲ. కాబట్టి ఈ గాయత్రి మంత్రం ద్వారా ఏం తెలియబడుతుందప్ప అంటే సూర్యున్నే నేరుగా మనము పూజించినట్లయిన దాంట్లో ఆటంకం ఏమీ లేదు. నేరుగా సూర్యుడే దేవుడు అన్నట్ల మనం చేస్తూ ఉంటాం. ಏಕೆಂದರೆ ಸೂರ್ಯನನ್ನು ಬ್ರಹ್ಮವೆಂದು ಉಪಾಸನ ಮಾಡಬೇಕೆಂದು ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಅನೇಕ ಕಡೆಗಳಲ್ಲಿ ಹೇಳಿರುತ್ತದೆ. ఆ సూర్యున్నే బ్రహ్మం అని చెప్పి మీరు ఉపాసన చేయాల్సి ఉంటుందని చాలా శాస్త్రాల్లో చెప్పబడింది. సూర్యును దన కాయి వరకు నీరు తరువ స్త్రీలు, ఆ సూర్యుడని ఆయన గొర్రెలు కాసేవానికి నీళ్లు తెచ్చేటువంటి స్త్రీలకు సహా సుప్రసిద్ధవాగ దేవನೆಂದು తైత్తిరీయ సంహితಯಲ್ಲಿ ಇದೆ. అంటే అందరికీ దేవుడు అనేది అందరికీ తెలుసు అని, గొర్రెలు కాసేవానికంటే ఇంకా వేదాలు చదివే వాళ్ళకి బ్రాహ్మణులకి అందరికీ తెలుసు అని అర్థం అనమాట. అందుకే ಆದರೆ ಮೇಲೆ ಇರುವಂಥ ಸೂರ್ಯನಿಗೆ ಅರ್ಘ್ಯವನ್ನು ಕೊಡುವಾಗಲೂ, ಆ సూర్యునికి అర్ఘాన్ని ఇచ్చేటప్పుడు గాయత్రి మంత్రాన్ని ఉపయోగిస్తున్నవస్తే అప్పుడు కూడా గాయత్రి మంత్రాన్ని ఉపయోగించాల. ಇಲ್ಲಿ ಅರ್ಘ್ಯವಾದ ಬಳಿಕೆ ಈ ಆದಿತ್ಯನು ಬ್ರಹ್ಮವು, ಈ ಆದಿತ್ಯ అంటే ಈ ಸೂರ್ಯುడు ಬ್ರಹ್ಮ ಎಂಬ ಮಂತ್ರವೊಂದನ್ನು ಪಠಿಸುವ ವಾಡಿಕೆ ಇದೆ. ಈ ಸಂಪ್ರದಾಯದ ಕಡೆಗೆ ತಿರುಗಿ ನೋಡಿದರೆ సూర్యాంతర్గతనాದ పరమాత్మనని ಇಲ್ಲಿ సవితృ సంబంధింతో ಹೇಳಿರ್ತದೆ ಅನ್ನಬೇಕಾಗುವುದು. కాబట్టి సూర్యుడు ఆ విధంగా ప్రకాశంగా ఉండాలనే కారణం ఏమప్ప అంటే భగవంతుని శక్తి అందులో ఉంది కాబట్టే ఆ విధంగా సూర్యుడు మనకు తేజస్సు ప్రకాశాన్ని ఇస్తాడు అనే అర్థం దాంట్లో ఉంది. ಆಗ ಓಂಕಾರ ವಾಚ್ಯದ ಬ್ರಹ್ಮವು ಲೋಕತ್ರಯಾತ್ಮಕವಾಗಿರುವುದು ಎಂಬ ಮಂತ್ರದ ಮೊದಲನೇ ಭಾಗಕ್ಕೂ ಈ ಅಭಿಪ್ರಾಯಕ್ಕೂ ಹೊಂದಿಕೆಯಾಗದಂತೆ ಆಗುತ್ತದೆ. కాబట్టి ఓంకార వాచ్యుడైనటువంటి ఆ పరబ్రహ్మ 3 లోకాలకి ఎట్లా మూలమైంటాడో దీంట్లో కూడా ఈ 3 లోకాలకు కూడా అన్వయమయ్యేటట్ల ఈ అర్థం స్ఫురిస్తుందన్నమాట. ಸವಿತ್ರಿ ಎಂದರೆ ಜಗತ್ಕಾರಣನಾದ ಪರಮಾತ್ಮನೆಂದು ಅರ್ಥ ಮಾಡುವುದಕ್ಕೆ ಮತ್ತು ಒಂದು ಕಾರಣವಿದೆ. ఈ సూర్యుడు జగత్కారణానికి ఆశ్రయము అనేదానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేనందరే ಇಲ್ಲಿ ನಮ್ಮಗಳ బుద్ధివృత్తుಗಳನ್ನು అతను ప్రేరిసలి ఎంబ ప్రార్థన ಇದೆ. కాబట్టి మన బుద్ధివృత్తులో అంటే మన ఇప్పుడు సంకల్పాలు వస్తాయి చూడండి, ఇవన్నీ ప్రేరేపించాలా అని. అయితే మరి ప్రేరేపించేది సహజంగా జరుగుతుంది. అయితే ఎటువంటి వృత్తులు అతడు ప్రేరేపించాలప్ప అంటే శుభమైన సంకల్పాలను ప్రేరేపించేదానికి వేడుకోవాలి. అది సంకల్పాలు ఎట్లా వస్తాయి, దానిలో ఎవరు మనం అడుక్కోకుండా ప్రార్థించుకోకుండా కూడా అందరికీ వస్తూనే ఉన్నాయి. అయితే మరి ఎటువంటి బుద్ధివృత్తులు కావాలా? శుభ సంకల్పాలే కావాలా అని బుద్ధిని ప్రేరేపించమని అడుక్కోవాలా ಎಂಬ ಪ್ರಾರ್ಥನೆ ಇದೆ. పరమాత్మను జగత్తನೆಲ್ಲ సృష్టి ಮಾಡಿ, ఈ భగవంతుడు జగత్తునంతా సృష్టి చేసి జగత్తునొలిగే ప్రవేశ ಮಾಡಿರೋನು. ఆయన మళ్ళా సృష్టి చేసినాడు అనుకోండి, సృష్టి చేసేది ఎట్లుంటుంది? జడంగానే ఉంటుంది. మరి జడంగా ఉండే సృష్టి చేసి ఆయన ఏం అనిపించాలా? కాబట్టి మళ్ళీ ఆయనే దాంట్లోకి ప్రవేశించినాడు అని. ಅತನೇ ನಾವೆಂದು ತಿಳಿಯಬೇಕು ಎಂಬ ಉಪನಿಷತ್ತಿನ ಉಪದೇಶ ಇಲ್ಲಿ ಸೂಚಕವಾಗಿದೆ ಎಂದು ತಿಳಿದರೆ, అప్పుడు ఎప్పుడైతే పరమాత్మ సృష్టి చేసి దాంట్లో ప్రవేశించినాడు అన్నప్పుడు ఈ జగత్ అంటే ఏమనుకోవాలా? పరమాత్మ. మరి ఆ జగత్తులో ఉండే మనం ఎవరు అనాలి? ఇప్పుడు జగత్ అంటే మనం లేకుండా జగత్ లేదు కదా, మనము జగత్తులోనే ఉంటాం కదా. మరి కాబట్టి అప్పుడు ఏముంది? అంతటా పరమాత్మే, సమస్త ప్రాణులలో కూడా పరమాత్మే, సమస్త జీవుల్లో కూడా అన్నిటి యందు కూడా పరమాత్మే ఉన్నాడు. ಸರ್ವವು ಪರಮಾತ್ಮ ಎಂಬರ್ಥದ ಮಂತ್ರಭಾಗಕ್ಕೆ ಸಾಫಲ್ಯವು ಬಂದಂತಾಗುತ್ತದೆ.
కాబట్టి అంతా బ్రహ్మం అనే మంత్రానికి సాఫల్యం ఎప్పుడు దొరుకుతుందప్ప అంటే ఈ విధంగా భగవంతుడు సృష్టి చేసి తానే అందులో ప్రవేశించినాడు అని. అంటే ఇదంతా కూడా క్రియ జరిగింది అనుకోకూడదు. ఇది ముఖ్యంగా కావాల్సిండేది అనమాట. ఎక్కడ చూసినా కూడా దేవుడు అంతా ఇదంతా సృష్టి చేసినాడంటే దాంట్లోకి ప్రవేశించినాడు అన్నట్లయితే అదంతా క్రియ జరిగిందని కాదు అనేది ఉండే పని లేదు. అంతా పరమాత్మ అనే భావమే తెచ్చుకోవాలి అంతే. ఇక్కడికి వేరేం లేదు. ఏ రూపంలో ఏది కనపడినా కూడా పరమాత్మను విడిచి స్వతంత్రంగా ఏ వస్తువు ఉండేకలేదు. అన్నా ఒకటే. జ్ఞానాన్ని విడిచి ఏ వస్తువు యొక్క రూపనామాలు కూడా ఉండేకలేదన్నా కూడా ఒకటే అన్నప్పుడు ఇంకేముంటుంది. అందుకోసమే ఎక్కడ చూసినా కూడా మనకు పరమాత్మ భావమే రావాలంటే రాయి చూస్తే ఎట్లా వస్తుందప్ప అంటే రాయి అనేది జ్ఞానాన్ని విడిచి స్వతంత్రంగా లేదు. రాయి అనేది కూడా, భూమి అనేది కూడా జ్ఞానాన్ని విడిచి స్వతంత్రంగా లేదు. నీరు అనేది లేదు, ఆకాశం అనేది లేదు, వాయువు అనేది లేదు, చెట్టు అనేది లేదు. ఏదైనా కానీ జ్ఞానాన్ని ఆశ్రయించే ఉండాలి. మరి కాబట్టి పరమాత్మ ఎక్కడ లేడు ఇప్పుడు? అంతటా ఉన్నాడు. ఇప్పుడు అంతటా ఉన్నాడు అనే భావం మనలో దృఢమైతే మనం ఎవరికి హింస చేస్తాము? ఎవరికైనా హింస చేసే పోతామా? అవునా బా? దుర్మార్గులు అనే వాళ్ళు కూడా ఎవరు ఇప్పుడు? వాళ్ళు కాదు. దుర్మార్గులు అనే వాళ్ళు ఎవరు ఇప్పుడు? వాళ్ళు సపరేట్గా పరమాత్మకి సపరేట్గా ఉండారా? దుర్మార్గులు కానీ క్రూర జంతువులని కానీ ఇవి ఏమన్నా సపరేట్గా ఉన్నాయా అని సంబంధమే లేదు నీకే. అవి క్రూరము దుర్మార్గము అనేది ఎప్పుడు వస్తుందప్ప అంటే మన అంతఃకరణంలో కలిగే విషయాలు ఇవన్నీ. ఇది కావాలా ఇది వద్దని. ఎందుకంటే సృష్టిలో ఉండేది కొంత కావాలంటారు, కొంత వద్దంటారు. అంతా భగవంతుడే అంటే మరి వద్దనేదానికి కారణమేమి, కావాలనేదానికి కారణమేమి? మన బుద్ధి అట్లాదంతే. బుద్ధి కూడా పరమాత్మే కదా. బుద్ధి కూడా పరమాత్మే. అయితే బుద్ధి పరమాత్మ నీకు తెలుసునా? నువ్వు నా బుద్ధి అంటాడావు కదా. నీవు ఇప్పుడు నేను నా బుద్ధి అంటాడావు లేదా? మరి పరమాత్మ బుద్ధి అంటే ఇంకేం తొందర లేదు, ఇంకేం మనకే అవసరం లేదు. అట్లా అనుకోం కదా. ఇప్పుడు అనుకుంటాడారు ఎవరన్నా మా బుద్ధి వృత్తులను ప్రేరేపించండి అని మళ్ళీ ఎందుకు అడిగితే? అంతా సర్వము తానే అనే భావన మనకి ఇంకా రాలేదు. అది ఇప్పుడు శాస్త్రం ద్వారా ప్రార్థిస్తాడన్నమాట. అంతా మొత్తం అంతా ఇది ఉండాలని ఈ మంత్రంలో ఉండేది ఆ అర్థం పెట్టుకొని అట్లా చేసుకుంటూ రావాలనేది అన్నమాట. ನಮ್ಮ సకలವನ್ನು సృష్టిసి ನಮ್ಮ అంతఃకరణకి సాక్షి ఆగి, మన అంతఃకరణానికి సాక్షి అంటే ఇప్పుడు మాకి నేను ఇటుకి శ్రవణానికి రావాలా అని అంటావు చూడండి. నువ్వు ఆ శ్రవణానికి రావాలా అనే సంకల్పానికి సాక్షి ఎవరప్ప అంటే పరమాత్మే. అర్థమైనా? ఇప్పుడు నేను ఎక్కడైనా పోవాలనేది అంటే దానికి సాక్షి పరమాత్మే. మనం ఏమనుకుంటున్నావు? నా మనసుతో ఏమనుకుంటున్నావు అని మీరు అనుకుంటున్నారు. సాక్షి అనుభవం ద్వారానే నువ్వు గుర్తిస్తాండవే కానీ సాక్షి అనుభవమే మన దగ్గర లేకపోతే మన వ్యవహారమే తెలియదు. నువ్వు కూర్చో, లేయి, మాట్లాడు, ఏమన్నా చేయండి, సాక్షి అనుభవాన్ని ఆశ్రయించే చేయాలా. అదే తెలుస్తాండేది. అయితే మనకు దాని మీద దృష్టి లేదు. సాక్షి అనుభవాన్ని మనం పట్టుకోలేదు. పనేమో దాని ద్వారానే జరుగుతూ ఉంది. వేదాంతంలో తెలిపేది కూడా అంతే. నేను, నాది అని అహంకారాలు రెండు పెంచుకుంటారే, ఈ రెండు కూడా దేని ద్వారా తెలుస్తాండాయి అంటే ఆ యొక్క సాక్షి అనుభవం ద్వారానే మనకు గుర్తవుతాండాయి. కానీ లేకపోతే నేనుండాను అనేది నీకే తెలుసు కాదు. నేనుండాను అనేది అంటావు కదా. నేనుండాను అనేది నాకు తెలుదా అని అంటావు. నేనుండాను అనేది నీకు తెలిసేదానికి ఈ నేనుకి ఏం స్వతంత్రం ఉందని తెలుస్తుంది చెప్పు అని. ఈ నేనుకి ఏం స్వతంత్రం ఉంది? కారు ఉండేదానికి కారుకి తెలుసునా? దాన్ని నడిపేవానికి తెలుసు. దానికి తెలుసునా కారుకి? మరి పోయే సామర్థ్యం ఉందని దానికి తెలుసునా? మరి ఏమి తెలుసు? నడిపేవానికి తెలుసు. అట్లా సమస్తము సాక్షణంతోనే వ్యవహారం జరుగుతుంది. అయితే మనం దాన్ని గుర్తుపట్టుకోకుండా ఈ నేననే దానికి తగిలించుకొని వ్యవహారం చేస్తాను. దానికి ఆ నేననేది మర్చిపోయేదానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలని చెప్తుంది శాస్త్రం అంతా. ನಮ್ಮ ಅಂತಃಕರಣಕ್ಕೆ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಮ್ಮಗೆಲ್ಲರ ಆತ್ಮನೇ ಆಗಿ మనందరి యొక్క ఆత్మై అంతఃకరణదొలగే తోరిಕೊಳ್ಳುತ್ತಿರುವ ఈ అంతఃకరణంలో కనబడుతున్నటువంటి పరమాత్మన అనుగ్రహದಿಂದ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా నಮಗೆ సరియాದ సాత్వికతలు ఉంటాగలి, సాత్వికమైన వృత్తులు మనలో కలగని అని ఆ మంత్రంలోని అర్థం ఉందన్నమాట. అది ನಮ್ಮ అవిద్య ಎಲ್ಲ నీగి ಹೋಗುವಂತೆ మన అజ్ఞానం అంతా కూడా తొలగిపోయేది. అతను అనుగ్రహవాగలి, భగవంతుని అనుగ్రహం కావాలి. అది
నాకు అజ్ఞానం లేకుండా పోవాలా, నేను దానికోసం ప్రయత్నం చేస్తానని నువ్వు అనొద్దు. భగవంతుడినే వేడుకోవాలంటుంది. నా అజ్ఞానాన్ని పోగొట్టాలా అని ఆయనకే మనము ಶರಣಾಗತలు కావాలా. అది ಇದಕ್ಕೆ ಶಾಸ್ತ್ರ ಪ್ರಸಿದ್ಧನಾಗಿರುವ ಆ ಪರಮಾತ್ಮನ ಚಿತ್ಪ್ರಕಾಶವನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡುವವು. ఇందుకోసమే శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి ఆ చిన్మాత్ర పరమాత్మ స్వరూపమునే మనమంతా కూడా ధ్యానం చేస్తాము అనేది దాని అర్థం అంతా. గాయత్రి మంత్రం అంటే ఇంత చూడండి, అంతా అవి శ్లోకాల్లో ఉండాలి, దానికైతే వేరే. మనం ఇట్లా తెలుసుకోవాలన్నమాట. ఎందుకు కానీ దాన్ని ధ్యానిస్తాము అన్నట్లయితే అదే అందరి సర్వుల యొక్క ఆత్మ అయినప్పటికీ మరి అదే మన అంతఃకరణంలో సాక్షిగా ఉంది. ఈ అంతఃకరణలో జరిగే వ్యవహారాలన్నిటికీ కూడా అదే సాక్షిగా ఉంది కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని కలిగజేయమని మనం వేడుకుంటాం అంతే. కొత్తగా చేసేదేం లేదు ఇక్కడ. ಎಂಬುದು ಮಂತ್ರದ ಭಾವಾರ್ಥವಾಗುತ್ತದೆ. కాబట్టి గాయత్రి మంత్రాన్ని జపం చేసినా ఒకటే, ఈ విధమైన అర్థాన్ని మనం తెలుసుకొని ధ్యానం చేసినప్పుడు ఒకటే. ಹಾಗಾದರೆ ಸೂರ್ಯನಿಗೆ ಅಘ್ಯವನ್ನು ಕೊಡುವುದು, ಸೂರ್ಯನ ಕಡೆಗೆ ತಿರುಗಿ ಸೂರ್ಯವಾಚಕವಾದ ಶಬ್ದಗಳೆಲ್ಲ ಮಂತ್ರಗಳನ್ನು ಜಪಿಸುವುದು, ಇದಕ್ಕೆಲ್ಲ ಏನು ಉದ್ದೇಶ ಎಂದು ಯಾರಾದರೂ ಕೇಳಬಹುದು. అంతా పరమాత్మ అంటారు కదా, మళ్ళీ సూర్యుని దిక్కు అర్ఘ్యమిచ్చే పని ఏముంది, సూర్యుని ధ్యానం చేసే పని ఏముండదు అని కొంతమంది అడగచ్చు. ಭೌತಿಕ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಸೂರ್ಯಮಂಡಲವು ನಮಗೆ ತಿಳಿದಿರುವ ಅತ್ಯಂತ ಉತ್ಕೃಷ್ಟವಾದ పరమాత్మ విభూతి ಆಗಿರುವುದು. భగవంతుడు అంటే ఊరికి తెలియదు మనకి. అయితే భగవంతుని యొక్క శక్తి విభూతి అంటే భగవంతుని యొక్క శక్తి ఏది అని మనం చెప్పాల్సి వస్తే అన్నిటికంటే ఉత్కృష్టమైనది సూర్య భగవానుడే, తర్వాతే మిగిలినవన్నీ. అది అందరికీ తెలిసిన విషయం. ఆదిత్యనులకి పరమాత్మనే ఇరువనెందు, ఆ ఆదిత్యంలో పరమాత్మయే ఉండాడని శృతి స్మృతిగలు సారుత్యరు. వేదాలు చెప్తాయి, ఉపనిషత్తులు కూడా చాటుతున్నాయి అన్నమాట. ఆ పరమాత్మను నమ్మగల అంతఃకరణ సాక్షియే ఒబ్బనే. ఆ పరమాత్మ అన్నా ఒకటే, మన అంతఃకరణ సాక్షి అన్నా కూడా ఒకటే. ಸಯಸ್ಯಾಯಂ ಪುರುಷೇ ಯಾಸ್ಯಾಸ್ಯವಾದಿತ್ಯೇ ಸಯೇಕ ಎಂಬ ఉత్తమ సిద్ధాంతವನ್ನು ತಿಳಿಸುವುದೇ ಇದರ ಉದ್ದೇಶ. కాబట్టి ఆ పరమాత్ముడు ఒక్కడని చెప్పేదే ఈ యొక్క మంత్రాల యొక్క ఉద్దేశం అంతా కూడా సత్యము, పరమాత్మ తప్పితే రెండవది లేదు అనేది. ఆదరిందలే సంధ్యావందనకి అధికారమిల్లದ హిందువులు కూడా మనకందరికీ సంధ్యావందనం చేసేయలేదు. ఎందుకంటే మనకేమీ వాళ్ళంతా ఏపీలేదు, జన్మ కింద మేబీ చేపీలేదు. అయినప్పటికీ కూడా ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ಶುಚಿಯಾಗಿ ಪ್ರೊದ್ದುನೇ లేచి ಸ್ನಾನ ಗೀನಂ చేసి ತಿಲಕವನ್ನಿಟ್ಟುಕೊಂಡು ದೇವರು ಮೂಡಿದನು ಎಂದು ಸೂರ್ಯನಿಗೆ ನಮಸ್ಕರಿಸುವ ಅಥವಾ ಕೈ ಮುಗಿಯುವ ಸಂಪ್ರದಾಯ ಬಂದಿರುತ್ತದೆ. పొద్దున లేస్తానే సూర్యునికి ఎందుకు నమస్కారం చేస్తారప్ప అంటే ఇందుకోసమే దేవుని అనుగ్రహం కలగల అని చెప్పేసి పొద్దున లేస్తానే స్నానం చేసి బొట్టు పెట్టుకొని నమస్కారం చేయాలా అనేది. దీంట్లో ఏమైనా కష్టం ఉందా? ఇప్పుడు సూర్యుని అనుగ్రహమే కదా, దేవుని అనుగ్రహం రెండు ఒకటే కదా. అది రెండు ఒకటే. నీకు దేవుడు అనుగ్రహం తెలియదు కదా, దేవుని సమాచారం తెలియదు. సూర్యుడిలో దేవుని మనము, సూర్యుడు అంతగా ప్రకాశిస్తాడంటే పరమాత్మ యొక్క ఉనికి ద్వారానే అంత ప్రకాశం ఉంది కాబట్టి సూర్యుడిని పూజించినా ఒకటే, పరమాత్మను పూజించినా ధ్యానం చేసినా కూడా ఒకటే. అందుకే భగవంతుని మేము ధ్యానం చేసేది ఎట్లా అని అనుకోవద్దండి. భగవంతుడు కావాలంటే యాదవ దేవాలయానికి పోవాలా, ఒక రూపం కావాలి మనకి. ఇప్పుడు పబ్లిక్ అందరికీ ఉంది కదా, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, అందరికీ తెలుస్తుందా లేదా? కాబట్టి ఆ విధంగా ప్రొద్దున లేస్తానే ఒకవేళ నువ్వు స్నానం చేస్తావో లేదా, కాళ్ళు ముఖం కడుక్కోనన్నా చేయంటుంది. చంద్రుడు, నక్షత్రాలు, లేదా అగ్ని, లేదా వెలుతురు, ఏదైనా చూసుకోవచ్చు. అవన్నీ ఒకటే. ఆ పదార్థాలన్నీ కూడా అగ్ని, జ్యోతి, సూర్యుడు, ఇవన్నీ పదాలు ఉంటాయి. ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు. పరమ అంటే అంతా వెలుతురిచ్చేటివేను అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం ఈ గాయత్రి మంత్రాన్ని గురించి ఏమో వాళ్ళు సంధ్యావందనం చేసినప్పుడు చేస్తారు, మాకు ఎట్లెట్లా అనే భావం మనకేం అవసరం లేదు ఇప్పుడు. కాబట్టి అందరి యందు కూడా పరమాత్మ ఉన్నాడు ఒకటి. తర్వాత మన అంతఃకరణంలో కూడా అతడే ఉన్నాడు కాబట్టి మరి ఎక్కడో వేడుకుండే బదులు ఎట్లయినా కూడా అంతఃకరణ సాక్షి అయిన పరమాత్ముడే మనకు సరైనటువంటి బుద్ధి సంకల్పాలని ప్రేరేపించాలని అడుక్కుండేది మనం చేసే ధ్యానం అన్నమాట. దేహం ಎಂಬುದೊಂದು దేవాలయ. ఈ దేహం అనేదే దేవాలయం. ಶ್ರೀ ಶಂಕರಾಚಾರ್ಯರ ಬೋಧನೆಗೆ ಒಳಪಟ್ಟಿರುವವರೆಲ್ಲರೂ చూడండి, అది శంకరాచార్యుల సాంప్రదాయానికి ఎవరెవరు లోనంటారో వాళ్ళందరూ తమ మನೆಗಳಲ್ಲಿ ದೇವರ పూజೆಯನ್ನು ಮಾಡುವಾಗ, తమ ఇళ్ళలో దేవుని పూజ చేసేటప్పుడు
ಆವಾಹನೆ ಕಾಲಕ್ಕೆ ಈ ಶ್ಲೋಕವನ್ನು ತಪ್ಪದೇ ಹೇಳಿಕೊಳ್ಳುವರು. వాళ్ళు ఆవాహన చేస్తారని చెప్తారు చూడండి. మనం పూజ చేస్తాంలే, వాళ్ళు ఆవాహన చేసేది వాళ్ళు మనకు తెలియదు, ఆ సమాచారం తెలియదు. అప్పుడు ఈ విధంగా ఈ శ్లోకವನ್ನು తప్పదే ಹೇಳಿಕೊಳ್ಳುವರು. ఈ శ్లోకం అంటారంటారు ఏమని? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయాత్ అని అనుకుంటారంటారు. ఈ శ్లోకం నేర్చుకోవాలి ఇప్పుడు. కాబట్టి దీన్ని ఎవరైనా కానీ ఉచ్చారణ చేయొచ్చు. దేహవే దేవాలయము, జీవనే సనాతన దేవుడు. ఎందుకంటే దేహం పోయినప్పటికి కూడా దేవాలయంలో జీవుడు పోయట్లేదు. అర్థమైనా? మనం జీవుడు నాశనం అవుతాడు, జీవుడు నాశనం అయ్యలేదు, దేహం నాశనం అవుతుంది, ఇంకో దేహంలోకి పోతాడు అంతే. ఇప్పుడు ఈ దేవాలయం ఉంది, ఈ దేవాలయం పడిపోతే మాత్రం దేవుళ్ళందరూ నాశనం అవుతారేమి? అంతే. పరమాత్మనే తెలియక మనం జీవుడు జీవుడు అంటున్నాము. అది మొదలు పెట్టుకోండి. జీవుని పరమాత్మ అనద్దండి. పరమాత్మను తెలియనప్పుడు మీరు జీవుడు అని పేరు పెట్టుకుంటారు అంతే. అట్లా కాకపోతే అదే క్లియర్ చేసుకోవాల్సింది అదే చెప్తే కదా, సందేహాలు నివృత్తి చేసేకే కూర్చోండేది అదే. కాబట్టి ఆత్మను తెలియకనే మనం ప్రపంచం అంటున్నాము అని. ప్రపంచం అని ఎందుకంటున్నాం, జగత్ అని ఎందుకంటున్నాం అంటే ఆత్మ తెలియక. అట్లనే ఆత్మను తెలియనప్పుడు దాన్నే జీవుడు అనుకుంటున్నాం, ఉపాధికృతంగా జీవుడు అంటున్నాం. ఉపాధి రహితుడైతే పరమాత్మ అతను. ఈ దేహము ఉపాధిగా ఉండాలి కాబట్టి దీన్ని జీవుడు అంటున్నారు. ఉపాధి లేకపోతే దేవుడే. అదే ఇప్పుడు బంగారు అనేది నెక్లెస్ ఎప్పుడైంది? ఉపాధి మూలంగా నెక్లెస్ అంటున్నారు. ఉపాధిని విడిస్తే ఏమైంది? అది బంగారే. ఆ విధంగా ఉపాధి అంటే అట్లా రూపము ఆకారం ఏదో ఆ ఉపాధిగా ఉంటుందంటే పరమాత్మనికి పంచభూతాలు ఇవన్నీ ఉపాధులే అంటుంది శాస్త్రం. మొత్తం అన్నీ ఉపాధులే. ఆ ఉపాధులు బట్టి ఆయా పేర్లు పెట్టినారు. కానీ ఉండేది ఎవరప్ప అంటే పరమాత్ముడే. అజ్ఞానವೆಂಬ ನಿರ್ಮಾಲ್ಯವನ್ನು ತೆಗೆದು ಹಾಕಬೇಕು. ఈ అజ్ఞానం అనేటువంటి మలినత్వాన్ని తీసేసుకోవాలి. ఏం అజ్ఞానం అనేది? దేహము నేను అనేది. ఇదే. మిగతా అవన్నీ తీసేసే పని లేదు. మొదటి తీసేస్తే అన్నీ తీసేసుకున్నట్లే. ఇది తీసేసుకోకుండా, నేను దేహం అనేది తీసేసుకోకుండా మీరు ఎన్నన్నా పనులు చేయండి, అవన్నీ ఏం పనికి వచ్చేటట్లేదంటుంది శాస్త్రం. మొదట దేహం నేను కాదు, దేవుడే అనే బుద్ధి నీవు దగ్గర ఉండాలి. అది అతనే నాನೆಂಬ భావದಿಂದ పూజ ಮಾಡಬೇಕು ಎಂಬುದು ಇದರ ಅರ್ಥಾರ್ಥ. చూడండి, ఆ పరమాత్మే నేననే పూజ చేయాలని చెప్తుంది. జనం ఏమంటారు అప్పుడు? నిన్ను నువ్వే పూజ చేసుకున్నట్లు అవుతుంది కదా అంటారు. వ్యవహార దృష్టితో వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. అట్లేం కాదు. తన స్వరూపాన్ని తాను కించపరచుకునే అవసరం ఏముంది? ఇప్పుడు తన స్వరూపాన్ని తాను పూజించినట్టే తప్పేముండదు. నేను పనికిరావడం అనుకోవాలా? ఇప్పుడు పరమాత్మని ఎందుకు అనుకోకూడదు అంటే ఏం తప్పు ఉంది ఈడ? అయితే దేహాన్ని కాదు నువ్వు అనుకుంటాండే, అది బాగా గుర్తుపెట్టుకోవాలా. దేహరహితమైనటువంటి శరీరం స్వరూపం మీద ఉందో దాన్ని మనం పరమాత్మ అంటాండేది అంతే. పూజ ಮಾಡಬೇಕೆಂಬುದು ರಕ್ಷಾತು. ಈ ಶ್ಲೋಕವು ಯಾವ ಪುರಾಣದಲ್ಲಿಯೋ ತಿಳಿಯದು. ఈ పై శ్లోకం ఉందే ಯಾವ పురాణంలో చెప్పినా తెలియదు. దేవాలయం అనేది ఎవరికి తెలియదు, ఇది యాడుండదు అనేది కూడా తెలియదు. అయినా వాడుకలో మాత్రం వచ్చేసింది. ಆದರೆ ಇದರ ವ್ಯಾಪಕತೆಯು ಮಾತ್ರ ದಕ್ಷಿಣದಲ್ಲಿ ಸೇತುವಿನಿಂದ ಹಿಡಿದು ಉತ್ತರದಲ್ಲಿ ಹಿಮಾಚಲದವರೆಗಿದೆ. దక్షిణవాది సేతు అంటే అది రామసేతు నుంచి కాశ్మీర్ వరకు ఉంది. ఇది అంతటా అంటే మొత్తం దేశం అంతా వ్యాప్తిలో ఉంది. మొట్టమొదలనే పాదವು దేహమే దేవాలయం అని ಹೇಳುತ್ತದೆ. మొట్టమొదటి శ్లోకము దేహమే దేవాలయం అని చెప్పింది. ಇದರ అభిప్రాయವನ್ನು ಚೆನ್ನಾಗಿ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ತಂದುಕೊಂಡವನು, ఈ అభిప్రాయం ఎవరికైతే అంటే దేహమే దేవాలయం అనే అభిప్రాయం ఎవరికైతే బాగా మనసులో ఉంటుందో తన ఆచరణ ಹೇಗೆ ఇట్టుకొల్లబేకెంబుదನ್ನು ನೋಡೋಣ. అప్పుడు తన ఆచరణ ఎట్లుండాలా? ఇప్పుడు దేవాలయం అంటే ఎట్లా పెట్టినారు ఇక్కడ? అట్లా నీవు కూడా దేవాలయం అన్నప్పుడు నువ్వు ఎట్లా పెట్టుకోవాలి నీ దేహాన్ని? అది ఇప్పుడు చూసుకోవాలంటుంది. అది ದೇವಾಲಯಗಳಲ್ಲಿ ಹೀಗೆ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕೆಂಬ ನಿಯಮ ಇರುವುದು. దేహంలోకి వస్తానే మాట్లాడుకోకుండా నిశ్శబ్దంగా పవిత్రమైన సంకల్పాలతో ఉండాలా అని ఇట్లా నియమాలన్నీ ఉంటాయి. అయితే మనకు లేవులేండి అవన్నీ. దేవాలయానికి పోయినప్పుడు దేవాలయంలో ఎట్లుండాలనే నియమాలు కూడా మనకేం తెలియవు.
ఉన్న చూస్తామనే బుద్ధి ఉంటుంది కానీ సంకల్పాలు వేరు వేరేనే ఉంటాయి. సార్ దయాలు భూతాలు పిశాచాలు ఇవన్నీ కూడా భగవంతుడి స్వరూపంలో కదా? అవన్నీ దయ్యాలు భూతాలు అనేవి నీకు ఎప్పుడైనా కనపడినాయా? అవన్నీ ఇవే వికల్పాలు. దానిలో ఏం తెస్తావు, దాన్ని మళ్ళీ ఏం తెచ్చుకోవాలి తలకాయలకి. తప్పు కల్పనలు అన్నీ వస్తాయి. అవన్నీ వ్యవహార దృష్టిలో దయ్యాలు భూతాలు అన్నీ ఉన్నాయి, మహిమలు అన్నీ ఉన్నాయి, లేవనేకి లేదు దానిని. అయితే ఇప్పుడు మనకు కావాల్సినదేమి ఏవి కూడా విడిచి లేవు అంటే అవేవో దీనికి సంబంధించిన కాదు. అవి వాటికి స్వతంత్రమైన ప్రతిపత్తి లేదు. పరమాత్మ ఉనికి లేని దయ్యాలు లేవు, భూతాలు లేవు, పంచభూతాలు లేవు, ఏవీ లేవు. దీని శక్తి ద్వారానే ఏమైనా అది ఆ పని చేయాలంటే ఏమి దేవుడిగా ఉన్నప్పుడు దేవుడు అంటావు, ఆ దేవత్వం పోతే దాన్ని భూతత్వం అంటావు, అంతే దయ్యం అంటారు. అంతే దేవుడు ప్రకృతి, దయ్యము వికృతి ఉంది కదా. అది అంటే తద్భిన్నంగా వ్యవహారం జరిగితే దయ్యము అంటారు అంతే. ಎಲ್ಲಕ್ಕೂ ಮೊದಲಾಗಿ ದೇವಾಲಯವು ಪವಿತ್ರವೆಂಬ ಭಾವನೆ ಬರುವಂತೆ ಅದನ್ನು చొక్కటವಾಗಿಟ್ಟುಕೊಳ್ಳಬೇಕು. కాబట్టి ఇప్పుడు దేవాలయం అంటేనే పవిత్రంగా ఉండాలని ఎట్లా పెట్టుకుంటామో అట్లా దేహాన్ని కూడా శుభ్రంగా పెట్టుకోవాలా. మరిది ಅದರ ಹೊರಗೂ ಒಳಗೂ దేవాలయం లోపల దేవాలయం బయట దినదినವೂ గుడిసి ఊడ్చి సారిసి నీళ్ళగిల్లాలి ఓ చలికి రంగోలి ಹಾಕಿಡಬೇಕು. దేవాలయం దగ్గర చేస్తారు కదా, అంత కడిగి శుభ్రం చేసి ముగ్గులేస్తారు కదా. ಅದರ ಒಳಕ್ಕೆ ಧಾರಾಳವಾಗಿ ಗಾಳಿಯು ಬೆಳಕು ಬರುವಂತೆ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. ఒక దేవాలయం అయిందంటే దాంట్లోకి వెళ్తురు గాలి ధారాళంగా ఉండేటట్లే ఉండాలన్నమాట. అది గోడకి ఆగాక సున్నವನ್ನು ಬಳಸಬೇಕು. ఈ గోడలకు అప్పుడప్పుడు సున్నం వేస్తాడಲ್ಲ. ಪರಮೇಶ್ವರನ ದಿವ್ಯ ಗುಣಕರ್ಮಗಳನ್ನು ನೆನಪಿಗೆ ತರುವ ಸುಂದರವಾದ ಚಿತ್ರಗಳನ್ನು ಅಲ್ಲಲ್ಲಿ ಗೋಡೆಗಳಿಗೆ తగిలిసిರಬೇಕು. దేవాలయంలో అటువంటి దేవతా విగ్రహాలు బొమ్మలు ఉంటాయి, అవన్నీ గోడలకు తగిలించి పెట్టండి. అలా అని దేవాలయంలోకి పోతానే ఆ భావం వచ్చేది అట్లా. ಇದರಂತೆ ఇటులనే ఎవడైతే దేహವನ್ನು దేవాలయం తెలువాతను, ఇప్పుడు మన దేహమే దేవాలయం అనుకోండి, ఇప్పుడు దీన్ని ఎట్లా పెట్టుకోవాలా? ಅದು ಒಳಗೂ ಹೊರಗೂ ಪವಿತ್ರವಾಗಿರುವಂತೆ ಅಂತಃಶುದ್ಧಿ ಬಹಿಶುದ್ಧಿಗಳು ಬೇಕಾದ. అంతఃశుద్ధి లోపల శుద్ధిగా ఉండాల, బయట శుభ్రంగా ఉండాలనే దానికి స్నానము, బాహ్య శుద్ధికి స్నానం అవుతుంది. అంతఃశుద్ధికి జప తప ముంతాదలను తప్పదే ఆచరించಬೇಕು. మన మనస్సు పరిపూర్ణంగా పరిశుభ్రంగా ఉండాలంటే నామస్మరణ కానీ ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చింది అది కీర్తనలు ఏవో ఒకటి పాటలు భగవంతుని గురించే లోపల చేస్తే అప్పుడు శుభ్రంగా ఉన్నట్లు. అది అట్లా కాకుండా దేవాలయానికి పోయి మన ఎవడో ప్రత్యర్థి ఉన్నాడు కదా వాడికి యొక్క నాశనాన్ని కోరేదానికి ఇట్లా సంకల్పాలు పెట్టుకొని పోకూడదు అక్కడ దిక్కంతా. ఇవే ఎక్కువ జరిగేదాన్ని ఇప్పుడు జరిగేది. అట్లాంటి వండుకోకుండా అట్లా ఎందుకు పరిశుభ్రంగా ఉండాలన్నప్పుడు ఎట్లుండాలా? ಅటువంಟಿವೇಮಿ ಲೇಕೋకుండా ಅన్నమాట. ಅದು ಆರೋಗ್ಯವಾಗಿರುವಂತೆಯೂ ಪುಷ್ಟಿಯಿಂದ ಕೂಡಿರುವಂತೆಯೂ ತನ್ನ ಆಹಾರ ವಿಹಾರಗಳಲ್ಲಿ ಮನಮುಟ್ಟಿ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. ఇష్టానుసారం తిని అనారోగ్యంగా దేహాన్ని తయారు చేసుకోకూడదు. అది ఆరోగ్యంగా ఉండాలా, శక్తివంతంగా కూడా ఉండాలా. ఆ విధంగా ఉండేది అట్లా ఆహార నియమాలు పెట్టుకొని వాటిని మనం ಉಪಯೋಗಿస్తూ ఉండాలి. ಶುದ್ಧವಾದ ಗಾಳಿಯು ಚೆನ್ನಾಗಿ ಬೆಳಕು ಇರುವ ಕಡೆಯಲ್ಲಿ ವಾಸ ಮಾಡಬೇಕು. ಪರಿಶುಭ್ರమైన గాలి వెలుతురు వచ్చేసాట నివాసం ఉండాల. ಸಾತ್ವಿಕವಾದ ಆಹಾರಗಳು ವಿಚಾರಗಳು ಇವುಗಳಿಂದ ಅದಕ್ಕೆ ಹೊಳಪು ಬರುವಂತೆ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. చూడండి దానికి ప్రకాశం మెరిచేటట్లు ఉండాలంట. అందుకే కొంతమంది అట్లా పురుషుని చూస్తానే వాళ్ళ దేహంలోనే ఛాయ ఉంటుంది అంటారు. మహాత్ముల యొక్క దేహాల్లోనే అటువంటి మెరుపు ఉంటుంది అంటారు. ఎప్పుడైతే ఇటువంటి నియమాలు ఉంటాయో అటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. అది అంతే. తనను ನೋಡಿದವರಿಗೆ కూడా, తనను చూసిన వారికి పరమేశ్వరుని నెనపు బరువంతే, ఆయన చూస్తానే ఓహో దేవుడు ఉన్నట్లున్నాడు కదా అనేటువంటి ಜ್ಞಪ್ತಿಗೆ వచ్చే విధంగా ಪರಮಾತ್ಮನಿಗೆ ಅರ್ಪಿಸಿ ಪ್ರಸಾದವಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು ಗಂಧಾದಿಗಳಿಂದಲೂ ಭಗವನ್ನ ಸ್ಮರಣೆಯಿಂದಲೂ ದಿನದಿನವೂ ಒಗೆದು ಮಡಿ ಮಾಡಿ ಶುಭ್ರವಾಗಿಟ್ಟುಕೊಂಡಿರುವ ವಸ್ತ್ರಗಳಿಂದಲೂ ತನ್ನ ಹೊರಗನ್ನು ದೇವಮಯವಾಗಿ ಮೂಡಿಟ್ಟುಕೊಳ್ಳಬೇಕು. ఈ విధంగా మన యొక్క వ్యవహారం అంతా కూడా అంటే దేహానికి లోపల బయట పరిశుభ్రంగా ఉండేటట్లా చూసుకునేదానికి ప్రయత్నం చేయాల. ದೇಹವು ದೇವಾಲಯ ಎಂಬ ಮಾತಿನಲ್ಲಿ ತನ್ನ ದೇಹವು ಮಾತ್ರ ದೇವಾಲಯ ಎಂಬ ಅಭಿಪ್ರಾಯವಿರುವುದಿಲ್ಲ. మరి ఏముండాల?
తన దేహం మాత్రమే దేవాలయం కాకుండా మరి ఇంకేముండాలా అని ఇతరులు ఆ మాట రావాల. ఇతరుల దేహాలు కూడా దేవాలయాలనే అనాలా. చూడ, అది లేకుండా నా దేహం మాత్రమే దేవాలయం, మిగతా వాళ్ళ దేహాలన్నీ ఏంటేటో అనేది ఉండకూడదంట. తన దేహం మాత్రం దేవాలయం అభిప్రాయం ఎరుగుదల. మిక్కర దేహం దేవాలయమే, మిగిలిన వాళ్ళు దేవాలయం. మిగిలిన వాళ్ళ దేహాలు కూడా మనుషులే కాదు, మనుషులే కాదు, సమస్త ప్రాణులు దేహాలు కూడా దేవాలయాలే. ఎందుకంటే ప్రతి ప్రాణిలో కూడా పరమాత్మ ఉన్నాడంటే అప్పుడు మరి దేవాలయంలోనైనా భగవంతుడు ఉండేది, వేరే చోట ఉంటాడా? కాబట్టి అన్ని ప్రాణుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు మనం ఏ ప్రాణికి హింస చేస్తాం చెప్పండి? ఇప్పుడు అది తెలియకోకున్నప్పుడు సరే లెక్క లేకుండా వ్యవహారం చేస్తాం. అవి కూడా తెలిసినప్పుడు ఎట్లుండాల్సి వస్తుంది? ಆದ್ದರಿಂದ ದೇಹವನ್ನು ದೇವಾಲಯ ಅಂತ ಭಾವಿಸಬೇಕೆಂಬ ಆತನು, ఎవడైతే దేహమే దేవాలయం భావించి అతడు ఎట్లుండాలంటే తన మక్కలు మరిగల, తన కుటుంబదవర, తన నెರೆಯವರ, తాను, తన ఇంట్లో పిల్లలు, తన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ಮತ್ತು తన ఊరినవర, మళ్ళా వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా ఎల్లర దేహాలను దేవాలయందే భావిಸಬೇಕು. ఇప్పుడు శత్రువులు ఏటి నుంచి వస్తారు? ఇంకా ద్వేషాలు ఏటి నుంచి వస్తాయి? హింస అనేది ఏటి నుంచి వస్తుంది? చూడండి, ఇవే. అందుకే దానిలన్నీ మనం పోగొట్టుకోవడానికి ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమం మనలో దృఢమైపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది పురుషునిలే పురుషునిలే కాదు కాదు పుడుస్తాడు. అవునబ్బా, దేనికి చెప్పుంటారు అట్లా వాళ్ళు. అవునబ్బా, అట్లా వాళ్ళు దండిపుంటారని చెప్తే కదా. మనం కూడా ఇప్పుడు సీమలు ఉంటే మనం ఎట్లా పోతాం? తొక్కుకుంటే పోతాము. దాని కథ ఏమన్నా కానీ లేని కొంత పక్క కనుక్కుంటూ పోతామంటే మనము పోం కదా. చాలదు కదా, అది చాలదా? ఏమో ఆయన పొడిచిండేదే ఒక ప్రాణాన్ని పొడిచినాడు. మన కాలు కింద ఎన్ని సీమలు పడితే వస్తాయి చెప్పండి చూస్తాం. ఎన్ని ప్రాణాలు పోగొడతాడు నువ్వు? మరి తెలియకుండా జరుగుతుందంటే ఎట్లా ఎట్లా? అది అందుకే జైన్లు ఏం చేస్తారంటే ఊడ్చుకుంటూ పోతారంట వాళ్ళు. నెమలికలు ఉంటాయి కదా, దాంతో ఊడ్చుకుంటూ పోతారంట వాళ్ళు. కొన్ని పోవచ్చు, చాలా ఇది. అందుకే నివార్యము అనివార్యము అని రెండు చెప్తారు శాస్త్రంలో. నివారించేకి వీలు ఉండేదానన్నా హింస చేయకుండా ఉండాలి కదా మనం. అనివార్యం. ఇప్పుడు అంతేందుకు నువ్వు చీమలు గీములు కాదు, ఇప్పుడు మనం పీల్చే గాలిలో జీవులు ఎన్నో లోనికి వస్తాడాయి. మనం ఇప్పుడు పెరుగు తింటాడామంటాం కదా, ఎన్ని దాంట్లో ఉన్నాయి క్రిములు? ఎన్ని ఉన్నాయి? ఎవరికి దానికి చూస్తే తినబుద్దాం కాదు. నువ్వు అన్నట్లా మైక్రోస్కోప్లో చూస్తే తినేకేం అవకాశం లేదు. మనము సూక్ష్మ క్రిములు ఎన్ని ఉన్నాయి, తింటాడాము. కాబట్టి అనివార్యము నివార్యం అని ఉంది అన్నప్పుడు ఏవేవైతే నివారించేకి వీలైంటుందో దానిలన్నా కనీసం చూసుకోవాలి కదా. అది శాస్త్రం చెప్పేది అనమాట. అన్నిటికీ వీళ్ళు ఏం చేస్తారంటే మొదటి ప్లాన్ వేసేస్తారనమాట. ఇవన్నీ అయినాయి కదా దాని ఎందుకోనే, దానికే శాస్త్రం నివారించేకి వీలుండేది అనివార్యం. ఆ అనివార్యమైన దానికి ఏం చేయాలంటే పంచమహాపాతకాలు అనేవి ఉన్నాయి. మళ్ళీ ఆ పంచమహాపాతకాలను ఎట్లా మనం శుద్ధి చేసుకోవాలని మళ్ళీ దానికి చెప్పినారు. నువ్వు అన్నట్టు తెలియకోకుండా చేసింటారు. ఇప్పుడు అవి ఎట్లా పొయ్యిలో ఏంటో పురుగులు ఉంటాయి, మనం లగ్గి ముట్టిస్తానే తట్టు వెళ్ళిపోతాయి. ఏం సంపాదనలో ఏముంటు ఉండదు? నీకెందుకు అపకారం చేస్తాయి? నువ్వు దుప్పు నిండా కప్పుకో, రక్తం పోకోకుండా ఆహారం లేకుండా చేసినట్ల. అదేం చెప్తామండి. మరి దానికి ఆహారం ఏడు తినాలి చెప్పు, నువ్వు చెప్పుని. ఇప్పుడు మన ఆహారం ఏం చేస్తాడాం? మనం పండ్ల కొమ్మలు పీకి కొమ్మలు ఇరిసి తింటాడాం, అవునా కదా? దానికి ఆహారం చేస్తాడామా లేదా? మరి దోమలు మమ్మల్ని పీకి తింటాయంటే ఎట్లా నువ్వు అనేది? వేసుకో, నిండా కప్పుకో, ఏదో నీకు అవకాశం చేసుకో, దాన్ని మేము వద్దన్నారా? సంపాలనే రూల్ ఏం లేదు కదా, దాని నుంచి తప్పించుకునే మార్గాలు ఉన్నాయి కదా మరి అట్లా. కాబట్టి అవన్నీ అందుకే సృష్టిలో అనకూడదంట అట్లా. ఇవన్నీ మా కోసమే ఉన్నాయి, మేము తినేకాని అనకూడదంట మనం. అసలు ఫస్ట్ మొదటి పాయింట్ అట్లా అన్నట్లయితే నీవు కూడా సంపాదించినది ఎవరైనా తీసుకుపోయే అధికారం ఉంటుంది కదా అంటుంది. ఇప్పుడు నువ్వు సంపాదిస్తే దొంగోడు నేను తీసుకోకూడదు అనకూడదు. కాబట్టి ఆ ప్రాణులన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా, కోళ్ళు గొర్రెలు ఇవన్నీ ఉండాలని మాకు తినేక ఆహారంకే చేసినారని చాలామంది మాట్లాడతారు. మరి అవివేకము అంతే.
ఎవరు చెప్పినాడు మీకు అవన్నీ? మిమ్మల్ని కూడా తినే చిరుతలు పుల్లులు ఉండే, మిమ్మల్ని తినచ్చు కదా, అవి మళ్ళీ ఎందుకు దానికి బాధపడతారు? అవి మాంసమే తినేది అవి. మీరు గడ్డి తింటారు, ఇవి తింటారు, రెండు తింటారు. మీరు ధాన్యము తింటారు, మాంసము తింటారు. అవును, రెండు తినాల్సిన అగత్యం ఉందే? సృష్టి అట్లుందే మనకి? ఇప్పుడు మాంసం తిన దాని లేక అవయవాలవే వేరే దానిలో గోర్లతోనే తీసుకుంటే అవే ఉడికిపెట్టుకుంటారు మనకట్లా. మీరు అట్లా ఉడికిపెట్టుకోకుండా తింటే పర్వాలేదు, ఒప్పుకోవాల్సిందే మిమ్మల్ని కూడా. అదేం లేదు కదా, నిర్మాణమే వేరే వేరే ఉంది. ఇప్పుడు మన నేలకి ఎట్లుంది, ఇట్లా పెడితే ఏమి అంతో డయలేదు కనుక ఆ చిరుత నేలకి మీద దిగిన ఇట్లా పెట్టండి, గీతలు పడితే రక్తం వస్తుందన్నమాట. అట్లా ఆ నాలుగులోనే దానికి అట్లా పెట్టేసినాడు. అట్లా ఆ క్రూరముఖాలకి కూరలు పక్కన ఉన్నాయి, నేలకే ఎంత గరగ్గా ఉందనుకుంటా దానికి. రంప పండ్లు ఉన్నట్లుండే దానికి, ఎందుకంటే సహజంగా దానికి జీర్ణం కావాలి కదా. అట్లా భగవంతుడి నియమాలు వేరే ఉన్నాయి. అందుకోసమే మనము మన యొక్క వ్యవహారాన్ని పెట్టుకొని మాకు హాని చేస్తాడంటే మనం వాటికి హాని చేయడం లేదా? ఇప్పుడు అడవులన్నీ దేవుడికి సంబంధించినవి, సమస్త ప్రాణులకి అవకాశం ఇచ్చినవి. మీరు ఇల్లు కట్టుకొని అవంతా చేసేస్తే అవన్నీ అడిగిపోలే. ఇప్పుడు కాబట్టి ದೇವಾನಂದ ತನ್ನ ಊರಿನವರ ಎಲ್ಲ ದೇವಗಳನ್ನು ದೇವಾಲಯಗಳೆಂದೇ ಭಾವಿಸಬೇಕು. ದೇವಾಲಯವನ್ನು ನೋಡಿದ ಮಾತ್ರದಿಂದ ದೇವರನ್ನೇನು ಬಂದು ಆಸ್ತಿಕನಾದವನು ಕೈ ಮುಗಿಯುತ್ತಾನೆ. దేవుని చూసే పని లేదు. బయట గుడికాడికి వస్తానే చేతులెత్తి మొక్కుతారా లేదా? నువ్వే దేవుని చూసినావా అంటే ఏం చూసినాడు? దేవాలయం చూసినాడు అంతే. అట్లా దేవాలయంలో ఉంటాడు అని. కాబట్టి ఇది సిమ్టా, ఇది గుర్తు అన్నమాట. ఇది ఎట్లా దేవాలయం అనేది ఒకటి ఉందంటే అట్లా అట్లా ఈ దేహం ఉందంటే దేవుడు కూడా ఉన్నాడు అనేది గుర్తది. ಆದರೂ ಸುತ್ತಲೂ ಕಸ ಮುಂತಾದವುಗಳೇನಾದರೂ ಬಿದ್ದಿದ್ದರೆ ತೆಗೆದು ಹಾಕುತ್ತಾನೆ. ఆ గుడి చుట్టూ కూడా ఏమైనా కసువు ఇది ఉంటే కూడా తీసేస్తాడు. గుడి హಳೆಯದಾಗಿ ಕೆಲವು ಭಾಗಗಳು ಹಾಳಾಗಿದ್ದರೆ, ಈ ಗುಡಿ కొన్ని భాగాలు ఏమన్నా పడిపోయి ఉంటే ಅದನ್ನು ಜೀರ್ಣೋದ್ಧಾರ ಮಾಡುವುದಕ್ಕೆ ತನ್ನ ಕೈಯಾಲಾದ ಧನ ಸಹಾಯವನ್ನು ಸೇವೆಯ ಸಹಾಯವನ್ನು ಮಾಡುತ್ತಾನೆ. ಸಾಧನೆಯಿಂದ ಡబ్బು ಇಚ್ಚಿ ಸೇಧನೆಂತ ಕರ್ಮ ಕೂಡ ಪನಿ ಕೂಡ చేస్తాడు. ಅದರಲ್ಲಿ ಆಗಾಗ್ಗೆ ಹಣ್ಣು ಕಾಯಿಗಳನ್ನು ಅರ್ಪಿಸಿ ಮಂಗಲಾರತಿ ಮುಂತಾದವುಗಳನ್ನು ನಡೆಸುತ್ತಾನೆ. పండ్లు పూలు తెచ్చేసి మంగళారతి కూడా ఇస్తుంటాడు. కయ్యల్లాదరే నిత్య పూజಯನ್ನು ಮಾಡುತ್ತಾನೆ. ಸಾಧನೆ అయితే దినం కూడా పూజ చేస్తాడు. ಇದರಂತೆ ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತಲೂ ಕಾಣಬರುವವರ ದೇಹಗಳೆಲ್ಲವೂ ದೇವಾಲಯವೆಂದು ಭಾವಿಸುವುದಾದರೆ, అట్లనే మన చుట్టుపట్టు ఉండే వాళ్ళందరి యొక్క దేహాలను కూడా మనం దేవాలయాన్ని భావించినట్లయితే అవరెల్లరನ್ನೂ ನಾವು గౌరవిಸಬೇಕು. వాళ్ళను కూడా మనం గౌరవించాలా, ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలా. ಅವರ ಮನೆಗಳ ಮುಂದೆ ಕಸವನ್ನು ಹಾಕಬಾರದು. ఇదే పెద్ద దెబ్బ. అదే కసు ఏదంటే తీసుకొచ్చి వేసేస్తాడు అన్నమాట. సెంటర్లో తీసుకొచ్చి పారేస్తారు. అక్కడి దిక్కు ఇక్కడ బయట పారేస్తారులే. మళ్ళీ నడిచేటప్పుడు దాని మీద నడిచే కదా ఇంట్లోకి రావాల్సింది, బయటకు పోల్చిండేది. అది ఒక ప్రక్కకి ఎక్కడైనా వేస్తే పర్వాలేదు, తెల్లాడుకోకున్నట్లా నడి మధ్యనే చల్లేసేది. అని తీసుకొచ్చి అట్లా సెంటర్లో పారేస్తారు. ఇట్లా వాకిలికి ఎదురు తెచ్చి పారేసుకుంటూ పోతుంటారు. కనీసం పక్కకి వేస్తే దాని మీద తెల్లాడు ఒక వారికి వేస్తే అదే అట్లేం లేదు. టౌన్లో ఏడన్నా చూడండి అంత సెంటర్లోనే ఉంటుంది అదంతా. వాళ్ళు ఆ పక్కలు వీళ్ళు ఈ పక్కలు, మధ్యలో ఎవరికి లేదు కాబట్టి అందరిది ఇద్దరిది వాళ్ళకి తగులుతుంది. అది ఎక్కువ పాపం అంటుంది శాస్త్రంలో. ఆ కసువు అట్లా పక్కన పారేస్తాం చూడు. కసువు కానీ మన ఇంట్లో వంటి మురికి నీళ్ళు కానీ అట్లా బజార్లోకి వచ్చి అందరూ తొక్కుంటూ పోయి అంతా చూడండి. దాన్ని అసహించుకుంటే ఆ అసహించుకున్న వాళ్ళ యొక్క వ్యవహారం అంతా కూడా వీళ్ళకి అంటుకుంటుందంట. అది దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మనం తాస్కారంగా పెట్టుకుంటారు. దానిని పోతే అంటాడు ఏమి వీళ్ళ ఇంటి ఇంత గలీజ్ ఉందా అనుకుంటూ పోతారు చూడండి. మరి నువ్వు దానికి వేయకూడదు. వాళ్ళు మరి వేస్తారంటే నువ్వు దాని ఫలితం ఎవరాలు చెప్తేనే అందరికీ ఇట్లే అది కాదు. కాబట్టి శాస్త్రం అట్లా చెప్తుంది అనమాట. మొదటే నీ ఇంట్లో ఎట్లా పవిత్రంగా పెట్టుకుంటావో నీ పరిసరాలు కూడా అట్లా పవిత్రంగా పెట్టుకోవాలా అనింది. ఇప్పుడు పరిసరం అన్నాక నీకు రోడ్డు నీ సంబంధమా లేదా? మళ్ళీ ఎవరైనా వచ్చి ఈడేందని అడ్డం పెడితే మా ఇంటి ముందు ఎందుకు అడ్డం పెడతా ఉంటారు కదా. మళ్ళీ అది మాత్రము దాని మీద అట్టుకుంటుంది. ఆ కసు వేసేదాన్ని తీసేయండి అంటే మాత్రం మాకు సంబంధం లేదంటారు. బజార్ అని ఇస్తారు అప్పుడు. అందుకే ఇట్లా బాధ్యతారహితంగా ప్రవర్తించేది ఉండకూడదు అని శాస్త్రం చెప్పేది. ఇవి చిన్న చిన్నవే అయితే దీని లేక దెబ్బలు చాలా పెద్ద పెద్దవే. అది
మనం ఏడుదేడుదో మీతో సాటి చేసేది కాదు. దేవాలయం లేకపోయి అక్షతలతో ముట్టుకొని ఎన్నెందో ఇచ్చేది కాదు. ఇక్కడ సామాన్యమైనది ఇది చూడాలంటుంది. ఇంకా దానికి అదే ಅವರೆಲ್ಲರನ್ನೂ ನಾವು ಗೌರವಿಸಬೇಕು. ಅವರ ಮನೆಗಳ ಮುಂದೆ ಕಸವನ್ನು ಹಾಕಬಾರದು. ಅವರಿಗೆ ಅನಾರೋಗ್ಯವಾಗಬಹುದಾದ ಅಶುಚಿ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಬಿಡಬಾರದು. ఇస్తారు మన ఇంటి ముందు ఇచ్చిపెట్టి వాళ్ళ ఇంటి ముందు దొడ్డు సొబ్బు అని పెడతారు. ఏం బుద్ధి ఉందని వీళ్ళకి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి, ఎత్తేసుకుంటే నేర్చుకోవాలా. అంతేగాని ఎర్రల ఇంటి ముందు కూర్చోమంటే ఎట్లది? ఏమన్నా మాట్లాడితే కొట్లాట్లు చూడు ఇట్లుంటాయి. ಅವರೆಲ್ಲರೂ ಆರೋಗ್ಯ ದೃಢಕಾಯರಾಗಿ ನಿರ್ಮಲರಾಗಿ ಒಬ್ಬೊಬ್ಬರು ದೇವರ ಗುಡಿಗಳಾಗಿ ಬಾಳುವುದಕ್ಕೆ ತಕ್ಕ ಸಹಾಯವನ್ನು ನಮ್ಮ ಕೈಯಲ್ಲಾದ ಮಟ್ಟಿಗೆ ಮಾಡಬೇಕು. మొత్తం అంతా కాదు, మన చేతనైనంతా పవిత్రంగా ఉండేటట్టు చూసుకోవాలా. అది బడవరికి అన్న బట్టಗಳನ್ನು ಕೊಡುವುದು, ಬೀದವರಿಗೆ ಅನ್ನ ಬಟ್ಟ ಇಚ್ಚೇది, ಧನ ಸಹಾಯ ಮಾಡುವುದು, విద్యార్థిಗಳನ್ನು ಹೇಳಿಕೊಡುವುದು, బీదలకంతా ఈ విధంగా సాయం చేసేది. ಮುಂತಾದ ರೀತಿಯಿಂದ ಮಾಡುವ ಉಪಕಾರಗಳೆಲ್ಲ పరమేశ్వరుని గుడిಗಳನ್ನು జీర్ణోద్ధారణ ಮಾಡಿದಂತೆ ಎಂದು భావిಸಬೇಕು. మీరు దేవాలయాన్ని కట్టించేకి డబ్బు ఇస్తామనేది కాదు ప్రధానం. ఇట్లా మనం చేసినట్లయితే మన పరిసరాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎట్లెట్లుండాలని తెలుసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైనా సహాయాలు చేసినట్లయితే భగవంతుని గుడి కట్టించినట్లే. ಹಣವಂತನಾದವನು ಕನಿಕುಡೈನటువంటి వాడు ತನ್ನ ನೆರೆಯವರ ಮತ್ತು ಊರವರ ಉಪಯೋಗಕ್ಕೆಂದು ಸ್ನಾನಪಾನಗಳಿಗೆ ಕೆರೆಕಟ್ಟೆಗಳನ್ನು ಕಟ್ಟಿಸುವುದು. పూర్వకాలం కట్టిస్తానారు చెరువు కట్టలు, చెరువులు ఇవన్నీ కూడా కట్టిస్తానారన్నమాట. ತಿಳಿವಳಿಕೆ ప్రసారక్కెందు విద్యాశాలలను స్కూల్ తెరిపించి వాళ్ళకి జ్ఞానాన్ని కలుగజేసేదానికి పుస్తక ಭಂಡಾರಗಳನ್ನು ಏರ್ಪಡಿಸುವುದು, గ్రంథాలయాలను పెట్టుట. ఈ దృష్టిಯಲ್ಲಿ ದೇವರ పూజయే ಆಗಿರುವುದು. ఇవన్నీ భగవంతుని పూజ కిందకే లెక్క. ఇవన్నీ మనమేం భగవంతుని పూజ అంటే గుళ్ళో ఇచ్చేదే, మేము ఎంత ఇచ్చినాం అంత ఇచ్చినామని చెప్పే పని లేదు. ఆ ఇచ్చేదేదో ప్రాణం ఉన్నటువంటి వాళ్ళకి బీదోళ్ళకి సాయం చేస్తే దేవునికి ఇచ్చినట్లే అంటున్నాడు. నాకేం ఇవ్వాల్సిన పని లేదప్ప, నాకు అన్ని దండిగా ఉండే, నేను ఇచ్చిందే మీరు బతుకుతా అంటారు. మధ్యలో మీరు ఇచ్చేది తీసుకునేది నాకేం కర్మ? ఒకవేళ అట్లా ఇచ్చిన కూడా ఉంటే ఎట్లుంటారు? ఇప్పుడు ఎవరైనా కూడా ఈ దానికి ఉంటారు కదా సంస్థ అధిపతులు, దాన్ని కొట్టేసే వాళ్ళు ఇట్లు కూడా ఉండొచ్చు. ఖర్చు పెట్టే వాళ్ళే వండుకోకుండా అట్లా దాన్ని తినేవాళ్ళు కూడా ఉండొచ్చు కదా. కాబట్టి దానికంటే ఇది మేలు కదా, మన ఎదురుగానే సఫలమవుతుంది కదా, అందరూ చూసినట్లా. బీదోళ్ళకి ఒక అంగి ఇచ్చినావు, లేదా ఒక పుస్తకాలు 2 కొని ఇచ్చినావు, సదుపయోగమైనట్లే కదా. ఇక్కడ ఆడికేసింటే అది పోయిందా లేదా దాని గురించి ఆలోచన ఎందుకు నీకు? ఆడేసి పుణ్యం వస్తుందిలే అనుకునే బదులు నీ ఎదురుగానే నువ్వు చేసుకుంటే అధికారం ఉంది కదా నీకు. ఎందుకు చేసుకోకూడదు మీరు అట్లా? ఇట్లా అందరూ ఒకరికొకరు చేసే మొదలు పెట్టాలికే అప్పుడు అందరికీ ఎటువంటి బుద్ధి వస్తుంది? ಅದೇ ದೇಹವೆಂದರೆ ಬರಿಯ ಮನುಷ್ಯನ ದೇಹವನ್ನು ಕುಗ್ಗಿಸಿ ಅರ್ಥ ಮಾಡುವುದಕ್ಕೇನು ಕಾರಣವಿಲ್ಲ. దేహం అంటే అదే ఉంది, సామాన్యమైన శరీరమే కదా అని అంత కిందికి తీసుకోవాల్సిన పని లేదు. ప్రాణిలకు దేహం ఉంటూ ಪ್ರಾಣలకు కూడా ದೇಹ ఉంటుంది. ಆ ದೇಹಗಳನ್ನು ದೇವಾಲಯವೆಂದು ಭಾವಿಸುವಾತನಿಗೆ ಪ್ರಾಣಹಿಂಸೆ ಮಾಡಬಾರದೆಂಬ ನೀತಿವಾಕ್ಯವು అనవశ్యವಾಗಿರುವುದು. హింస చేయకూడదు అనే పదమే రావాల్సిన పని లేదు. ఎప్పుడైతే దాంట్లో కూడా ప్రాణం ఉంది, దేవుడు ఉన్నాడు అనే భావన వచ్చిందంటానే ఇంకా మళ్ళీ హింస చేయకూడదు అనే మాట చెప్పలేము. అదే పనిగా ఆ వాక్యాలు కూడా అవసరం లేదంటున్నది. ప్రాణిಗಳಲ್ಲೂ ನಮ್ಮಲ್ಲಿರುವ పరమేశ్వరునే వాసವಾಗಿರುవನೆಂದು, మనలో ఏ పరమాత్మ అయితే ఉన్నాడో దానిలో కూడా అదే. అంతే భగవంతుడు చెప్తాడు, బ్రహ్మదేవుడు మొదలుకొని స్తంభ పర్యంతం అందరూ నాలోనే ఉన్నారు. అందరి యందు బ్రహ్మదేవుల్లోనూ నేను సమంగానే ఉండాను, చీమలో కూడా ఉండాను, దోమలో కూడా ఉండాను నేను అని చెప్తాడు. ఇది మనకి ఆశ్చర్యమవుతుంది. బ్రహ్మదేవుడు సృష్టికర్త కదా, ఆయన ప్రాణం బాగా పెద్దగుంటుందేమో అనుకోవచ్చు. ఆయన ప్రాణం కూడా బ్రహ్మకల్పమైతేనే సచ్చేదే. అర్థమైన మనం 100 ఏళ్ళకి 50 ఏళ్ళకి మనం చేయొచ్చు, బ్రహ్మకల్పమైతేనే ఆయన కూడా చస్తాడన్నప్పుడు ఇంకేమో దాని విలువ? ప్రాణం ఉన్నట్లే అంతే. కాబట్టి దీంట్లో డిఫరెన్సెస్ తెచ్చుకునేకి లేదనమాట. అది సన్న ప్రాణి, ఇది పెద్ద ప్రాణి, అది ఎక్కువ ఇది తక్కువ అని. ఎందుకంటే అందరి యందు పరమాత్మని యొక్క ఉనికి ద్వారానే వాటికి అస్తిత్వము. అది ముక్రాయైనా బంగారే, లేదా 10 తులాలు బంగారైనా డావైనా కూడా బంగారే. బంగారు లేనిది ముక్రాయి లేదు, డావు లేదు కదా. చిన్నది పెద్ద అనే భేదం ఏడుంది బంగారుకి? ఆభరణాలే ఇస్తకులు ఉన్నాయి అంతే. బంగారు చిన్నది పెద్ద, సన్న బంగారు పెద్ద బంగారు అంటారా మీరేమన్నా? మరి
బంగారు సామాన్యము. అట్లా పరమాత్మ సామాన్యము. అందరి యందు కూడా ఉపాధులు హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ಪ್ರಾಣಿಗಳಲ್ಲೂ ನಮ್ಮಲ್ಲಿರುವ ಪರಮೇಶ್ವರನೇ ವಾಸವಾಗಿರುವನೆಂದು ಅವನ ದೃಢವಾಗಿ ನಂಬಿರುವುದರಿಂದ ಅವುಗಳನ್ನು ಹಿಂಸೆ ಮಾಡುವುದು ಹೇಗೆ ಸರಿಯಾದೀತು? ఎవరైతే ఇట్లా అన్ని ప్రాణుల్లో కూడా పరమాత్మ ఉండాలంటే అతడు హింస చేసేదానికి ఒప్పుకోడు. అವುಗಳ పోషణయు పరమేశ్వరుని పూజ ఎందు అవన ఎన్సువను. వాటి పోషణ కూడా అందుకే అది కొంతమంది సీములు ఉంటే ఆడాడు పోయి బియ్యం గిన్నెలు వేసుకుంటే ఇటు పోతుంటారు కదా అంతా, లేదా పశువులకి ధాన్యం చల్లేది ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి భగవంతుడు పూజ చేసినట్లు అవన్నీ వాళ్ళంతా పూర్వకాలం చేసినట్లు చేస్తున్నారు. మేము కదా గుడికి పోయినట్ల ఎట్లెట్లాడు చేపించినాము, బంగారు చేపించినాము, అవి చేపించినాము అనేది కాదు. అది కాదు, ఇవి చేస్తేనే డైరెక్ట్ అన్నమాట. మనకి భావం సర్వాత్మ భావం ఉందని దీడే రావాలి. దానికైతే కూడా వస్తుంది, దీంట్లోనే వస్తాయి. ఇట్లాంటివన్నీ కూడా క్లియర్గా మనం ఎక్కడ పొరపాటు పడుతున్నాము, ఏ విధంగా మన వ్యవహారాన్ని చేయాలా. ಹೀಗೆ ದಾನ ಧರ್ಮ ಪರೋಪಕಾರ ಸರ್ವಭೂತ ಪ್ರೇಮ ಇಷ್ಟನ್ನು ದೇಹವೇ ದೇವಾಲಯ ಎಂಬ ಶ್ಲೋಕ ಪಾದವು ಒಳಗೊಂಡಿರುವುದು. చూడండి, ఈ పాదాలన్నీ దాన ధర్మాలు ఎందుకు చేయాలా, పరోపకారము, సర్వభూత ప్రేమ ఇవన్నీ ఎందుకు చేయాలా అనేది మనకు వ్యవహారంలో ఉండే. ఇప్పుడు ఎందుకు అట్లా దేహమే దేవాలయం అనే భావన వస్తే ఇవన్నీ దాంట్లో అంతర్గతం, అవి వేరుగా లేవు. ఇంకా ಜೀವನೇ ದೇವನು, ದೇಹವೇ ದೇವಾಲಯ ಎಂಬ ಭಾವನೆಯ ಫಲವನ್ನು ಆಚರಣೆಯಲ್ಲಿ ಹೇಗೆ ತೋರಿಸಬೇಕೆಂಬುದನ್ನು ಹಿಂದೆ ತಿಳಿಸಿದ್ದೇನೆ. దేహమే దేవాలయం అనుకునే వాళ్ళు ఏ విధంగా మనం ప్రవర్తించాలనేది ఇప్పుడు వెనకటి దాంట్లో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ಈಗ జీవనే సనాతన దేవుడు. ఇప్పుడు ఈ జీవుడే ఎల్లప్పుడూ ఉండేటువంటి పరమాత్మ. సనాతనం అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయాడు కాదు. ಎಂಬ ಭಾವನೆಯನ್ನು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಹುರಿಗೂಡಿಸಿಕೊಂಡ ಆತನು తన ఆచరణను ಹೇಗಿಟ್ಟುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದನ್ನು ప్రస్తాపించాను. అట్లా ఎవరైతే ఈ జీవుడే దేవుడు అనే ఎవడైతే పెట్టుకుంటాడో అతడు ఏ విధంగా వ్యవహారం చేయాలా అనేది చెప్తాడు. ఇప్పుడు ನಾನು ಜೀವನು ಎಂಬ ಭಾವನೆಯಲ್ಲಿ ಏನೇನು ಅಡಕವಾಗಿರುವುದು. నేను జీవుడు జీవుడు అంటాడు కదా, దీంట్లో ఏమేమి అంతర్గతమై ఉంది. జీవనందరే ప్రాణధారణ ಮಾಡಿರುವವನು. జీవుడు అంటే ప్రాణధారణ చేసినాడు అని. అందుకే కదా వీడు జీవుడు పోయినాడు అంటారు. ఏం అర్థంతో మీరు మాట్లాడినారు? ప్రాణం పోయిందనే దానికే జీవుడు పోయినాడు అనేది. అవునా కదా? జీవుడు పోయినాడు, ప్రాణం పోయినాడు అనేది పదమే కదా. కాబట్టి ప్రాణధారణ చేసినోనే జీవుడు అని మనం అనుకుంటాము. ఇంక రెండవది, మనుష్యను ತಂದೆ ತಾಯಿಗಳ ಹೊಟ್ಟೆಯಲ್ಲಿ ಹುಟ್ಟಿ, ಮನುಷ್ಯುಡು ತಲೆದಂಡ್ల కడుపులో పుట్టి ಬೆಳೆದು ವೃದ್ಧಿ ಕೆಲವು ದಿನ ಬದುಕಿದ್ದು కొంతకాలం ఉండి కొనಗೆ తన బాಳುವೆಯನ್ನು పూర్తిಗೊಳಿస్తానే, చివరకు తన జీవితాన్ని పూర్తి చేస్తాడు ఈ జీవుడు అని మనం పెట్టుకున్నాం. ప్రాణధారణ చేసినటువంటి వాడిని ఈ విధంగా తల్లిదండ్రులలో పుట్టి కొంతకాలం జీవించి తర్వాత చనిపోతాను అనేది మనం పెట్టుకునే భావన ఇది. ಹೀಗೆ ಕೆಲವು ದಿನ ಬದುಕಿದ್ದು ఆయా కర్మಗಳನ್ನು ಮಾಡಿ ఇట్లా కొంతకాలం బ్రతికి ఏవో కొన్ని కర్మలను చేసి ఆయా ఫలಗಳನ್ನು ಉಂಡು ఆయా ఫలಗಳನ್ನು తిని కొనಗೆ కాలవశనాಗುವనే జీవನೆಂದು ನಾವೆಲ್ಲರೂ ನಂಬಿರುತ್ತೇವೆ. జీవుని బతుకంటే ఏమో పొగ ఇంతే. అవునా? ఎందుకంటే ఏమైనా ఎక్కువ అనుకుంటారు చెప్పండి మీరు. కొంతకాలం ఉండి ఏవో పనులు చేసి భోంచేసి సచ్చేదని అనుకుంటారా, ఇంకేమన్నా అనుకుంటారా? పుడతామనే దాన్ని జ్ఞప్తికి ఇంకా పెట్టుకోలే, పుడతామనేది ఇంకా పెట్టుకోలేదు ఎవరు. ఎందుకంటే సత్యం కదా ఆ పదం వచ్చేది. బతికినప్పుడు అది ఎందుకు అనుకోవాలా? సత్యం మేము పుడతామని ఎందుకు అనుకోవాలా? అది వేరే, ఎవరు చేసుకుంటారో అది చెప్తే కదా. ఆ లక్ష్యం ఉండే వాళ్ళకైతే వేరే. అది ఆ లక్ష్యం ఎంతమందికి ఉంది అని. ఇప్పుడు మన వ్యవహారంలో ఏమప్ప జీవుల కథ ఏమంటే ఏం చెప్తారు? ఇంతేనా, ఇంకేమైనా చెప్తారా? కాబట్టి ಇದರ ಜೊತೆಗೆ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇರುವವರು దీని జతకి ఇంకా ఏముంటాయప్ప అంటే మధ్యలో శాస్త్రాలు నమ్మేదనమాట. జ్యోతిష్యం ఇట్లుంటుంది, అది ఇట్లుంటుంది, ఇది ఇట్లా దాన్ని నమ్మేవాళ్ళు. సత్త ಮೇಲೆ తావు పుణ్యದಿಂದ ಸ್ವರ್ಗವನ್ನು, చనిపోయిన తర్వాత పుణ్యం ద్వారా స్వర్గాన్ని, పాపದಿಂದ నరకವನ್ನು ಹೊಕ್ಕು, పాపం చేసిన దానివల్ల నరకానికి పోయి, సుఖ దుఃಖಗಳನ್ನು ಅನುಭವಿಸಿದ ಮೇಲೆ, ಸುಖాలు అనుభవించిన పిదప తమ కర్మದ ಫಲವಾದ ವಾಸನೆಗೆ ತಕ್ಕಂತೆ
మళ్ళా తమ కర్మఫలం యొక్క వాసనకు తగినంతగా ಒಳ್ಳೆಯೇ ಅಥವಾ ಕೆಟ್ಟ ಜನ್ಮದಲ್ಲಿ ಮತ್ತೆ ಬೀಳುವುದೆಂದು ನಂಬಿರ್ತಾರೆ. మళ్ళా మంచి జన్మ అయిన రావచ్చు, లేదా చెడు జన్మ అయిన రావచ్చు. దానికోసమే మంచి జన్మ రావాలనే దాన ధర్మాలు ఇట్లాంటివి చేస్తాము అని అంటుంటారు. అది అయితే దాన ధర్మాలు చేసేదానికి పూర్వం మళ్ళా మనలో ఎన్ని వాసనలు ఉన్నాయనేది కూడా తెలుసుకోండి. అలా అదొకటే కాదు, దానికంటే పూర్వంగా ఎక్కువ పనికిరాని వాసనలు ఉంటే దాంట్లో ఫలం అనిపించాలా? పోయలేదు. అది ఉండేది నేను చెప్తాను. నేను నీకు ఇప్పుడు కాలికి గాయాలైన అనుకోండి, ఆ గాయాలు అనిపించే తెలియదు నువ్వు, అంతే. అవి ఏమో పుణ్యం చేస్తే పోతాయనే క్వశ్చన్ లేదు, ఇంకా వేరే ఏమో చేస్తే పోతాయనద్దండి. అవి దాంట్లో అనిపించాల్సిందే, పుణ్యం వచ్చిందని పుణ్యాన్ని అనిపించిందే. పాపాలు అనిపించాల్సిందే, పుణ్యాలు అనిపించాల్సిందే. చిన్న పాపం కానీ అనిపించాల్సిందే, చిన్న పుణ్యం కానీ అనిపించిందే. ఒకదానికోటి లెక్కల్లో క్యాన్సిల్ చేసినట్టు చేసేకి లేదు. అట్లా ఎన్నో పాపాలు చేసినాను, ఎన్నో పుణ్యాలు చేసినాను కాబట్టి పాపాలు అనేది తీసేసినాను, పుణ్యానికి ఏంటంటే కుదరదు. అది చెప్తాను. అశ్వత్థామ అత కుంజర అని ధర్మరాజు అన్నాడంటే అబద్ధం చెప్పినాడు కాబట్టి నువ్వు నరకానికి పోయి రాపోయినట్టు ధర్మరాజు ఆయన్ని. అర్థమైనా? ఇప్పుడు ధర్మరాజు అని పేరు ఆయనకి, మళ్ళీ నరకానికి ఎందుకు పోయి ఆయన? అబద్ధం చెప్పిన దానికి. కాబట్టి మరి దాంట్లో తీసేసుకోవచ్చు కదా. ఇంకా ఏం మంచి పని? అందుకే అదే చెప్తా కదా, మంచి పని అనేది ఎట్లా అనేది నీకు తెలిసింది. నీ బుద్ధికి మంచి పని కావచ్చు. ఆవులు చంపి చెప్పులు దానం చేస్తాననేది మంచి పనే. చెప్పులు దానం చేసి మంచి పని కాదా? చెప్పండి. మరి ఇప్పుడు అదే కదా జరిగిండేది. నీవు చెప్పిన మాట అదే జరిగిండేది. మంచి పని అనేది ఏమిటి? నీకు యుద్ధంలో జయం కావాలని చేసినావు అంతేగాని ఏమో అక్కడ చేసిండేది ఏముంది? నీ పని బుద్ధిమంతనం ఏముండదు నీ దాడ. మంచి పని అదే. అందరికీ జరుగుతాయి, ప్రతి ఒక్కరికి కూడా పడుతుంది. చేసేవానికి చెప్పించేవానికి అందరూ అనిపించాల్సిందే. చేసేవానికంటే చెప్పించేవానికి ఎక్కువ పడుతుందని శాస్త్రంగా బాగా చెప్పింది. ఇప్పుడు అర్థమైనా? కూని చేసినవానికంటే కూని చేపించే ప్రేరేపించిన చూడు, వానికి ఎక్కువ శిక్ష. వాడే లెక్క, వాడు లేకపోతే చేయనే చేయడు కాబట్టి వానికే ఎక్కువ పడాలా. అయితే వాడు అవివేకంగా చేసినాడు కాబట్టి వానికి ఇంత ఉండాలా అని పంచుతారు అట్లా. అందువలన వ్యవహారం అంతా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకే ఈ విషయాలు మనకు తెలియవు. ఏమో మేము పుణ్యం చేస్తే అన్ని పోతాయి కదా అంటే ఏంటంటే పోతాయి మీకే. మీరు చెప్పిండే అబద్ధాలు అనేవి ఏటాటికి పోయలేదు. అవి ఎంత పుణ్యం చేసిండండి. అది మొదట భగవంతుని భారం వేసి మంచి కానీ చెడు కానీ మాకు పుణ్యము వద్దు పాపం వద్దు అనాలప్ప. అదే కర్మయోగము. అర్థమైనా? పుణ్యము కోరద్దు, నువ్వు పాపాన్ని పోగలని వద్దావు. రెండింటిని ఇడిచిపెట్టు. భగవంతుడు చేస్తాను కాబట్టి చేస్తానని, అతని పని చేస్తానని అప్పుడు పాప పుణ్యాలు మనకు అంటావు. అవునా? ఎందుకంటే చేయించేవాడు ఆయనే, సరిగా పనులు కూడా ఆయనవే. దాంట్లో మనకేం సంబంధం ఉంటుంది? ఇప్పుడు ఎప్పుడైతే ఫలం కావాలంటాం చూడండి, అప్పుడు మనం ఎందుకు తెచ్చుకుంటాం మనం తక్రారు. కాబట్టి పాప పుణ్యాలు అంటు లేకోకుండా ఉండాలంటేనే అదే చెప్పిండేది. దాని అందు సంగము లేకుండా, ఫలాపేక్ష లేకుండా, ఈశ్వరార్పణ బుద్ధితో రాగద్వేషరహితంగా చేయాలా అని భగవద్గీతలో చెప్పిండేది అదే. అందరికీ అదే, అది ఆచరించండి చాలు అని చెప్తుంది. అది మెయిన్ ధ్యేయం. ఇప్పుడు మనం కర్మ చేసే వాళ్ళందరికీ. ఇంకా అంత పై స్టేజ్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఉపవాసం చేయొచ్చు. ఇంకా వాళ్ళు పై స్టేజ్ వాళ్ళు జ్ఞానాన్ని డైరెక్ట్గా పొందొచ్చు. ఇట్లా 3 రకాలుగా మందాధికారులకు, మధ్యమాధికారులకు, ఉత్తమాధికారులకు శాస్త్రం చెప్పింది. ఎవరెవరి యోగ్యత ఎట్లుంటే అట్లా పోవచ్చు. కాబట్టి వాళ్ళకే జ్ఞానం అయితే మాకెట్లా అనొద్దండి. మీకు ఆ యోగ్యత ఉంటే దానికే పోండి. అది లేదు, కేవలం నామస్మరణ చేస్తాము, చేయి అంతే చాలు. అది అన్నిటికంటే సులభమైనది. కలియుగంలో నామస్మరణ చేసేదానికంటే గొప్ప సాధనమే లేదంటుంది. ఎందుకు? దానికి ఏం పెట్టుబడి ఉంది? దానికి దేవాలయాలు కాబట్టి పని లేదు, సుచైన ప్రదేశాలు కాబట్టి లేదు. యాడు కూసుంటే ఎక్కడుంటే అక్కడే. మనస్సు అనేది నీది, దాన్ని ఎవరిని అప్పు తెచ్చుకుంటే పని లేదు. ఇంక చేసేదానికి ఏమనుకో నువ్వు? మీరు పండుకున్నా, కూర్చున్నా, లేచినా, నిలబడినా, పోతా ఉన్నా చేసేదానికి ఏం తప్పు ఉంది?
దీనికి ఏమైనా టైం కావాలా? ఏం లేదు కదా. అన్నిటికంటే హైయెస్ట్ ఇది. చాలామందికి ఓ రామ కృష్ణ అంటే అంతటి వస్తుందే అని అనుకుంటారు. దాని విలువ తెలియదు వీళ్ళకి. ఏదో పెద్దగా కష్టపడితే పెద్ద పుణ్యం వస్తుంది, సన్న కష్టపడితే సన్న పుణ్యము రోంచే ఫలం ఉంటుంది కదా అనుకుంటారు. అట్లేదు. శాస్త్రం కథే వేరే ఉండదు. అంత మొత్తం ಅಂತೂ ಜೀವನೆಂದರೆ ಕರ್ಮದ ಫಲಕ್ಕೆ ಕಟ್ಟುಬಿದ್ದು జనమణగలను పడేవా. జీవుడు అనేవాడు ఏమప్ప అంటే వాడు చేసిన కర్మఫలాలకి కట్టుబడినటువంటి ಮತ್ತು ಸುಖದುಃಖಗಳನ್ನು ಹೊಂದುತ್ತಿರುವ ಪ್ರಾಣಿ ಎಂದು ಅರ್ಥವಾಯಿತು. ఇంతే. వీడిటువంటి ప్రాణి జీవుడు అనేదానికి అర్థమైపోయింది. ಆದರೆ ಚೆನ್ನಾಗಿ ವಿಚಾರ ಮಾಡದೆ ಮೇಲೆ బాగా విచారం చేసినట్లయితే జీవనే దేవనాగిరవನೆಂದು కండు బరవదు. అందుకే విచారం చేస్తేనే ఇవన్నీ తెలిసేదేని. జీవుడే దేవుడు అనేది తెలుస్తుంది. శాస్త్రం ఇది ಹೇಗೆಂಬುದನ್ನು మనగాన్సుకొడవదు. మరి ఎక్కడ తెలుసుకోవాలప్ప అంటే శాస్త్రమే మనకు దీన్నంతా గుర్తు చేస్తుంది. కానీ నీ ఎందుకు నువ్వు తెలుసుకుంటే లేదు. మన బుద్ధి కొద్దీ మనం అనుకుంటే కుదరదు. ఇది శాస్త్రానుసారంగానే మనము తెలుసుకోవాలన్నమాట. ఇది జీవను దేవనాగిರುವುದು ಹೇಗೆ ಎಂಬ ಶಂಕೆಯನ್ನು ತೆಗೆದು జీవుడే దేవుడనే సందేహాన్ని తీసుకొని ಅದಕ್ಕೆ ಯುಕ್ತಿಯುಕ್ತವಾಗಿಯೂ దానికి యుక్తియుక్తంగాను శాస్త్రసమ్మతವಾಗಿ ಇರುವ ಉತ್ತರವನ್ನು శాస్త్రసమ్మతమైనటువంటి ఉత్తరను ಹೇಳುವುದಕ್ಕೆ ನಾನು ಇಲ್ಲಿ ಹೊರಟಿರುವುದಿಲ್ಲ. ఆ స్వామి చెప్తున్నాడు ఇప్పుడు. చూడండబ్బా, మీరు జీవుడే దేవుడు అనే దాన్ని యుక్తము అంటే ఒక ఉపాయము, దానికి తగినట్ల అతడు అని చెప్పేదాన్ని నేను బయలుదేరలేదు అని అంటాడు. మరి ఇంకెట్లంటే మరి ఇంతవరకు చెప్పింది ఏమి అని అడిగితే చెప్తాడు ನಾನು జీవనెంబదిస్తే ಇಲ್ಲಿ ప్రకృతವಾಗಿರುವುದು. నీవు దేవుడు అని చెప్పాక రాలే మేము. మళ్ళీ ఏం చెప్పాక వచ్చినాము? జీవుడు కాదని చెప్పాక వచ్చినాము. మరి దీని అర్థమేమి? ఇది సులభమవుతుంది. దేవుడే నీవు అని చెప్పించే చాలా కష్టమవుతుంది. అర్థమైనా? దేవుడే నీవు అనేది చెప్పాక చాలా కష్టము. జీవుడు నీవు కాదనేదానికి సులభము. ఆటోమేటిక్ అవుతావు కదా. చెడు కాదంటే ఇంకేముంటుంది? మంచిగా ఉంటుంది. అట్లా జీవుడు కాదు అనేది చూపించినాక ఇంక దేవుడే కదా ఉండేది. అది ఆయన ఇట్లా చెప్తాడు. చూడండి, చాలామంది ఏమని ఇట్లా అనుకుంటారు యుక్తియుక్తంగా శాస్త్రసమ్మతంగా అంటే మనకేమో నేరుగా ఇట్లా చూపిస్తాడేమో అంటాడు. అట్లా కాదంటాడు ఆయన. జీవుడు మీరు కాదు, మీరు జీవులు అనుకుంటారు కదా, మీరు జీవులు కాదు అనేది నేను చూపిస్తాను అంటాడు ఆయన. అది ನಾನು జీవనల్ల ಎಂಬುದಿಷ್ಟೇ ಇಲ್ಲಿ ప్రకృతವಾಗಿರುವುದು. కాబట్టి నేను జీవుడు కాదనేదే ఇక్కడ ప్రస్తుతం మనం మాట్లాడేదంతా ఉంది. యావను తావను జీవనల్లవెన్నువనో, ఎవడైతే తాను జీవుడు కాదనుకుంటాడో ಅವನಿಗೆ 3 ಗಳಿಗೆಯ ಬಾಲಿನ ఈ దేహದಲ್ಲಿ 3 గడియలు జీవించేటువంటి ఈ దేహము నందు ನಾನು నన్నదెంబ బుద్ధియు తప్పి ಹೋಗುವುದು. ఎప్పుడు నేను జీవుడు కాదు అంటే ఈ జీవునికి ఎంతవరకు టైం ఉంటుంది? ఎప్పుడైనా చనిపోవచ్చు. అయితే జీవుడు నేను కాదు అంటే అయితే ఇది తప్పిపోతుంది, ఆటోమేటిక్గా తప్పిపోతుంది అనమాట. దీని ఎందు ఆసక్తి ತಪ್ಪಿಹೋಗದು. ದೇವರಿಗೆ ಎಷ್ಟೋ ಜನ ಭಕ್ತರು ಗುಡಿಗಳನ್ನು ಕಟ್ಟಿಸುತ್ತಾರೆ. ಜನమంతా దేవుల గుళ్ళు కట్టిస్తారు. ఆ గుడిగల అందದ ಮೇಲೂ భద్రత ಮೇಲೂ దేవರಿಗೆ అభిమానవిద్దితేను. ఇప్పుడు గుడి కట్టించే వాళ్ళు సిమెంట్ వేసినారా, లేకపోతే ప్లాస్టర్ వేసినారా, లేకపోతే శిల్పం చేసినారా అని ఏమైనా దేవుడు చూసుకుంటూ కూర్చుంటాడా దానికి? లేకపోతే వీళ్ళు ఎంత భద్రం కట్టినారని ఏమన్నా ఇంకా అభిమానం ఉంటుందే? గుడి ఎందు ఏమి ఎట్లా కట్టిస్తే ఆయనకేం సంబంధం? ఇది వాళ్ళు బుద్ధి పుట్టినట్టు వాళ్ళు కట్టించి ఉంటారు. ఇట్లా కట్టియాలి నాకు అని ఏమన్నా అంటాడు ఆయన? అభిమానం ఉంటుందే? అవు నాశవాదరే, ఆ దేవాలయం నాశనం అయితే దేవరే నాశవాగునే ఎందుకు ಇಲ್ಲ, దేవుడే నాశనమయ్యే అవకాశం లేదు. ಇದರಂತೆ ಇವನಿಗೂ ತನ್ನ ದೇಹವು ತಾನಿರುವ ಒಂದು దేవాలయవంతే ఇరువదు. ఈ దేహం కూడా మనకి ఒక దేవాలయం ఉన్నట్ల దేవునికి. అది పోతే పోతుంది, తాను మాత్రం ఎడిపోతాడు? తాను మాత్రం అంటూ ఉంటాడు. ಅಲ್ಲಿ ತೋರಿಕೊಳ್ಳುವ ತಾನು ಅಸಂಗನಾಗಿ ఏ సంగము లేకుండా జనన మరణరాగిన దేవుని ఎంబ భావనయు ಬೇರೂರಿರುವುದು. జనమరణం లేనటువంటి స్వరూపము నాది అనేటువంటి దృఢమైన బలమైనటువంటి వేరు పెరిగింటుంది అని చెప్తాడు. అంటే నేను జీవుడు కాదు అనే భావం నీలో వచ్చిందంటే దేవుడు నేను అనేది ఆటోమేటిక్గా ఊరింటుంది.
ದೃಢಮೈಟುಂದಿ ಜೀವನ ದೇವನೆಂದರೆ ತಾನೊಬ್ಬನೇ ದೇವರು, మిక్కవరెಲ್ಲ తన భక్తులైన అర్థం వల్ల. ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఇంక ఇప్పుడు ఇంతవరకు దేవాలయాలు ఎట్లయితే అంతా దేవాలయాలే దేహాలు అనుకున్నాం, ఇప్పుడు కూడా అందులో ఉండేటువంటి జీవులంతా ఎవరైతారు? ఇప్పుడు అందరూ దేవుళ్ళే అవుతారు. ನೀವು ಒಡೆ ಕಾದು ఇప్పుడు ఇంత బుద్ధి యావనిగాదరు బంధితెందరే. ఇటువంటి బుద్ధి ఎవరికైనా కలిగినట్లయితే అవను దేవనాగు బదులు అసురనాగువను. ఏ బుద్ధి? నేనే దేవుడు, మిగిలిన వాళ్ళంతా దేవతలు కాదు అని ఎవరికైనా బుద్ధి వచ్చిందప్ప అంటే వాడు ఏమవుతాడు? దేవుడే లేదు, వాడు రాక్షసుడు అవుతాడు. ಲೋಕದಲ್ಲಿ ದೇವರೇ ಇಲ್ಲ, ಲೋಕములో దేవుడే లేడు. ನಾನೇ ಜಗತ್ತಿಗೆಲ್ಲ ಒಡೆಯನೆ ಎಂಬ ಅಹಂಕಾರವೇ ప్రపంచದಲ್ಲಿರುವ దుఃఖಕ್ಕೆಲ್ಲ ತಾಯಿ ಬೇರು. చూడండి, ఇది తల్లి వేరు ఉన్నట్ల. ఏది? దుఃఖానికి కారణం ఏమంటే అహంకారమే దీనికి అంతటికి కారణముని. ಅದರಿಂದ ಆ ಹೆಮ್ಮೆಯನ್ನು ಮೊದಲು ಕಡಿದು ಹಾಕಬೇಕು. మొదట ఆ యొక్క అహంకారాన్ని నరికేసేయాల లేదా తుంచివేసేయాల అంటుంది. ನಾನು ನೀನು ಎಂಬ ಭೇದ ಬುದ್ಧಿಯನ್ನೇ ಕಡಿದು ಹಾಕುವ ಬುದ್ಧಿಯು ವಿಚಾರವನ್ನು ಈಗ ನಾವು ಪ್ರಾರಂಭಿಸಿರುವುದು. నేను నీవు అనే భేద బుద్ధి ఉంది చూడండి, దీన్ని మనం ఎట్లా తీసేసుకుండాలా అనే దానికి ప్రారంభం చేస్తాడు ఇక్కడ. నాను దేవను, నీను దేవను, ఎల్లరూ దేవరే. నేను దేవుడే, నీవు దేవుడే, అందరూ దేవుళ్ళే. నాను ನೀನು ಅವರು ಇವರು, నేను నీవు వాళ్ళు వీళ్ళు ಎಂಬ ಭೇದಕ್ಕೆಲ್ಲ, ಈ ಭೇದಾನಿಕಂತ ಆಧಾರವಾಗಿರುವನೇ ದೇವನು ಎಂಬುದೇ జీవను దేవనెంబ మాటకు అర్థ. ఇప్పుడు సరిపోయిందా లేదా? ఇప్పుడు జీవుడు అనేవాడు ఎవడు ఉన్నాడు ఇక్కడ? ఇప్పుడు నేను అనేదానికి ఆధారము భగవంతుడే, నీవు అనేదానికి ఆధారం భగవంతుడే, వాళ్ళు అనేదానికి ఆధారం భగవంతుడే, వీళ్ళు అనేదానికి ఆధారం భగవంతుడే. ఇప్పుడు మరి భగవంతుడు లేకుండా ఆడిపోయినాడు. ఇప్పుడు భగవంతుడే ఉండేది. మరి భేద బుద్ధి ఎక్కడ వచ్చింది? ఈ భావం వచ్చినాక భేద బుద్ధి ఉంటుందే. కేవలం జీవత్వం ఉన్నప్పుడైతే ఆ జీవుడే వేరే, ఈ జీవుడే వేరే అంటారు. ఇప్పుడు దేవుళ్ళంతా ఒకటే అయినప్పుడు ఆ దేవుడు వేరే, ఈ దేవుడు వేరే నాకు వస్తుందే. అందరూ దేవుళ్ళు అయినప్పుడు భేదಕ್ಕೆಲ್ಲ ఆధారవారిగానే దేవుని ఎంబదే జీవను దేవనెంబ మాటకి అర్థము. కాబట్టి జీవుడు జీవుడు అనే మాటకి అర్థం ఏమప్ప అంటే అందరూ కూడా పరమాత్మ స్వరూపులే. కానీ అట్లా కాకోకుండా జీవత్వం మన దగ్గర పెట్టుకొని ఉంటే ఈ జీవుడే వేరే, ఆ జీవుడే వేరే, వాడి వ్యవహారమే వేరే, నా వ్యవహారం వేరే అనేది వస్తాండే. ఇప్పుడు అట్లా కాకుండా అందరూ దేవుళ్ళే అన్నప్పుడు ఇంకా జీవుడు అనేవాడు ఉంటాడా? కాబట్టి దేవుడే, జీవుడు అనే పదానికి దేవుడు అనేదానికి ఇది. ఇంకా జీవను ದೇವರೆಂಬ ಮಾತನಲ್ಲಿ ಮನುಷ್ಯರನ್ನು ಮಾತ್ರ ಸೇರಿಸಿರುವುದಿಲ್ಲ. జీవుడే దేవుడు అనే దాంట్లో మనుషులు మాత్రమే చేర్చలే. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తాడు? స్థావర జంగమ ప్రాణిಗಳನ್ನೆಲ್ಲ ಸೇರಿಸಿರುತ್ತದೆ. స్థావరమైనటువంటి కదలేటివి కానీ కదలనటువంటి ప్రాణులు ఏవే ఉన్నాయో సమస్తాన్ని కూడా దాంట్లోనే చేర్చిందనమాట. అంటే రాళ్ళు, కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు, ప్రాణులు అన్నీ అంతా దేవుడే. ಪರಮಾತ್ಮನು ಜಗತ್ತನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿ ಜೀವಕಲೆಯಿಂದ ಅದರೊಳಕ್ಕೆ ಪ್ರವೇಶಿಸುವನು ಎಂದು ಶ್ರುತಿ ಸ್ಮೃತಿಗಳಲ್ಲಿ ಡಂಗರವನ್ನು ಹೊಡೆದಿರುತ್ತದೆ. కాబట్టి జీవుడు పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టి చేసి జీవకళ చేత దాంట్లోకి వేసినాడు అని. ఇప్పుడు చనిపోయినటువంటి వాడు వాటిలో జీవకళ లేదు కదా, వాని ఏమంటారు? చనిపోయి ఉన్నాడు అంటాం మనం, అంతే. అదే జీవకళ ఉంటే అట్లా. కాబట్టి అందరి యందు కూడా ఈ ప్రపంచం ఉంది అనే దానికి చెప్పాల్సి వస్తే, ఆ జ్ఞానాన్ని చెప్పాల్సి వస్తే అంతటా ఆయన కళ ఉంటేనే దానికి ఉనికి ఉంటుంది. ఆయన ఉనికి లేకపోతే దేనికి అస్తిత్వం లేదు. చెప్పండి, అట్లా ఏదైనా ఒకటి ఉంటుంది అని చెప్పేదానికి ఉదాహరణ చెప్పండి చూస్తాం. మళ్ళీ రాళ్ళు రప్ప లేకపోతే విగ్రహాలన్నీ ఏమిటో చేసినారు, ఇంట్లన్నీ గోళ్ళని ఏమిటో కట్టినారు మీరు. రంగు లేకోకుండా ఎంతో అద్భుతమైనటువంటివి లేవా? కేవలం ఉత్త స్టోన్తోనే తయారు చేసినట్టు లేవే మరి. అది అస్సలకి అదే కళ అనే క్వశ్చన్ కాదు అది. ఇప్పుడు ఎప్పుడైతే
చైతన్యం అంటే తిరలాడుతా అంటే దానికి చైతన్యం అంటారు, తిరలాడకపోతే చైతన్య అచైతన్యం అంటారు. అవునా? నిజంగా చైతన్యము, దీంట్లో చైతన్యం కూడా తొలగిపోయిందంటే అది అచేతనం అవుతుందా లేదా? మరి ఇప్పుడు స్వతంత్రంగా దానికి చేతనం ఉందే? లేదు. మేము తిరలాడుతున్నామని మనం అంటున్నామే, మనం తిరలాడుతున్నామని మనకు స్వతంత్రం ఉందా? స్వతంత్రం ఉంటే మళ్ళీ ఎందుకు పడిపోతాం అట్లా? అందరూ అంతా స్వతంత్రమే. అయితే అన్నీ ఒకే విధంగా ఉండాలనే రూల్ లేదు, నియమం లేదు ఇక్కడ. అంతే మెయిన్ పాయింట్ ఏమప్ప అంటే అంతా ఒకటే రకంగా ఉండాలనేది మన భావన. పరమాత్మ అంతటా ఉండాలంటే ఒకటే రకంగా ఉండాలి కదా, ఇన్ని రకాలుగా ఎట్లుంటాడు అనేది మన భావన వచ్చేది అనమాట. అయితే శాస్త్రం ఏం చెప్తుంది? అంతా ఒకటే రకంగా మీకు వ్యవహారంలో ఉంటే మీరు ఎట్లా బతుకుతారో చెప్పండి, అదన్నా చెప్పండి. పోనీ అంతా భూమే ఉంది, లేదా అంతా నీళ్ళే ఉండదు, అంతా అగ్నే ఉండదు, అంతా సూర్యుడే ఉండదు, ఏం ఎట్లా బతుకుతారు మీరు? లేదా నీ దేహమే అంతా తలకాయే, లేదా అంతా కళ్ళే, అంతా ముక్కైతే మీరు ఎట్లా పని చేస్తారు చెప్పండి, అట్లనే. కానీ రకరకాలు ఉన్నాయా లేదా? యాదాని పని అదే వేరే వేరే ఉందా లేదా? రూపాలు వేరే ఉన్నాయి, పేర్లు వేరే ఉన్నాయి, క్రియలు వేరే ఉన్నాయి. అయినా మళ్ళీ నేననేది ఒకటైనా వేరువేరుగా ఉందే? అట్లా పరమాత్మ ఎందు కూడా నానా రకాలైన నామరూపాలు క్రియలు జరిగినప్పటికీ కూడా పరమాత్మ ఒక్కడే. అవునా? వేరు వేరు ఏమన్నా అర్థం వస్తుందే? చూడండి, అట్లా ఏమన్నా వచ్చినట్లు చూడండి. అది అందువల్లనే శాస్త్రం అంతా కూడా ఆ యొక్క రూపనామాలు వేరే అయితేనే ఒకటెట్లయితాడు అని మన పాయింట్ వస్తుంది. అది అదే గుణాలన్నీ ఉన్నాయి కదా, గుణాలన్నీ ఉంటే ఒకటి అనేది ఎట్లట్టు మీరు అనేది ఇట్లా. ఇప్పుడు మరి మీలో అన్ని రకాలైనటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ, చతుష్టయము, ప్రాణము, దేహము, మనస్సు అన్నీ ఉన్నాయి. మరి నేనంటు కదా ఎట్లాంటి? మరి నువ్వు నేనంటే కదా ఎట్లా అంటారు? మరి మీరు చెప్పండి. ఇన్ని రకాలు ఉండేదానికి నేనంటే ఎట్లా? మేము ఎట్లా ఒప్పుకుంటాం? సమాధానం ఉందే? అట్లనే పరమాత్మ ఎందు కూడా ఎన్ని రకాలన్నా ఉండలేండి. పరమాత్మ ఉనికి నిడిచి అవి లేవు అంటే నీ ఉనికి నిడిచి అవి యావి లేవు. నీ అంతఃకరణం కానీ, నీ కర్మేంద్రియాలు కానీ, జ్ఞానేంద్రియాలు మన ఉనికి నిడిచి లేవు కదా. అట్లనే పరమాత్మ ఉనికి ప్రపంచంలో ఏ వస్తువు కూడా స్వతంత్రంగా లేదు. అంటే ఉండేదంతా కూడా పరమాత్మే అనే భావన రావాలి. ఇట్లా తెచ్చుకుంటేది కాదు, ఉండేదే అది. ఉండేదే అది, మనం మర్చినాము దాన్ని. ఇప్పుడు నెత్తు చేసుకోవాలని ಪರಮಾತ್ಮನ ಜಗತ್ತನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿ ಜೀವಿಗಳಿಂದ ಅದರಕ್ಕೆ ಪ್ರವೇಶವೆಂದು ಸೃಷ್ಟಿಯಲ್ಲಿ ದಂಗರವನ್ನು ಹೊಡೆದಿರ್ತದೆ. ಈ ಭಾವನೆಯಲ್ಲೂ ಮೇಲು ಕೀಳುಗಳಿಲ್ಲ. భగవంతుడు చీమలో ఉన్నాడు, భగవంతుడు బ్రహ్మలో ఉన్నాడు అంటే భగవంతుని కాడేం పెద్ద కిరీటం కాదు, దీంట్లో తక్కువ కాదు. అది దాంట్లో మేలు అనేది కీడు అనేది దాంట్లో లేదు. జీవರುಗಳು ಎಲ್ಲರೂ ದೇವರೇ, ಸಮಸ್ತ ಪ್ರಾಣುಗಳು ಕೂಡ దేవుడే. ದೇವರಿಗಿಂತ ಬೇರೆಯಾಗಿ ಜೀವರುಗಳು ಇರುವುದೇ ಇಲ್ಲ. పరమాత్మ ఉనికిని విడిస్తే జీవులు అనేవాళ్ళు కానీ, ప్రపంచం అనేది కానీ, జగత్ అని కానీ ఉండేదానికి అధికారమే లేనే లేదు. చెప్తే దుర్మార్గులు అని ఎప్పుడు వస్తుంది? తట్టుకో నేను వేరే వాడు వేరే అన్నప్పుడు వస్తుంది. ఇది దుర్మార్గత్వం కానీ సన్మార్గత్వం కానీ నేను నీవు అనే భేద బుద్ధి ఉన్నప్పుడే వస్తుంది. కానీ అంతా అదే అన్నప్పుడు ఎట్లా వస్తుంది? అదే చెప్తే కదా, ఇంతకుముందు చెప్పినాం మీరు దుర్మార్గత్వాలను శిక్షించాలి కదా అంటే దానికి ఉదాహరణ చెప్పినా నేను. మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు, పండ్ల సందుకు నేలకి ఇరుక్కుంది, రక్తం కారుతుంది, అవునా? ఇప్పుడు పండ్లు కొడతారా, నేలకు చేస్తారా? నేలకు పీకేసుకుంటారా? ఎలా? దుర్మార్గం జరిగింది కదా ఆడ. ఆ పండ్లు అనేటు నేలకు కొరికినాయా లేదా? అవి అంటే మాట్లాడుతున్నా లేక నువ్వెందుకు వచ్చింటివి అంటే దాన్ని అది అవి మమ్మల్ని ఎందుకు తప్పడతారు అని అది అంటుంది. ఏం చేస్తారు మీరు ఇప్పుడు? అంతా రెండు మావేనాపా. అందుకే ఆ దుర్మార్గుడు అనేవాడు సన్మార్గుడు అనేవాడు వేరు వేరే అనే భావాలు పుట్టినప్పుడు ఈ ద్వేషాలు వచ్చేస్తాయి. కాదనేకేం లేదు. అది నేను చెప్తా, అధ్యారోప దృష్టి, ఇవన్నీ అధ్యారోప దృష్టి ఇది. ఎందుకంటే సామాన్యులకి ఈ భావం వస్తే ఏ భారతం చెప్పే పని లేదు, రామాయణం చెప్పే పని లేదు, రాదు కాబట్టి వ్యవహారం చేసేటప్పుడు. అందుకే వ్యవహారానికి కొన్ని నియమాలు ఎందుకు పెట్టినారు అనుకుంటారు?
అధ్యారోప దృష్టితో పెట్టిండేటి అవన్నీ. అవన్నీ పాస్ అయినాక దేవుడు అనేవాడు ఉన్నాడు, మిమ్మల్ని తప్పు చేసి శిక్షిస్తాడు, ఇవన్నీ పెట్టిండేది ఎందుకంటే సామాన్య జనులకు పరమాత్మతత్వం అర్థం కాదు కాబట్టి వాళ్ళు జీవనం ఏ విధంగా చేస్తే ధన్యులవుతారని కొన్ని నియమాలు పెట్టినారు అంతే. ఆ నియమాలు అవి అంతే, అధ్యారోప దృష్టితో పెట్టిండేటివే కానీ అవేం సత్యం కాదు అది. ఎందుకంటే విచారం చేస్తే సృష్టి లేదు. అర్థమైనా లేదు మీకు? ఫండమెంటల్ అర్థమైతే ఇంక ఇది మాట్లాడలేదు. దీన్ని తెలియజేసేకి ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. ఒకదానికొకటి ఆ స్టెప్స్ చేసుకుంటాయి. ఇట్లా అన్యాయంగా ఉంటే దేవుడు శిక్షిస్తాడు మిమ్మల్ని చూపించేకి రామాయణము, భారతము, భాగవతం ఇవన్నీ పెట్టినారు, కాదనేకేం లేదు. అయితే అవన్నీ సత్యమని కాదు చెప్పేకొచ్చిండేది. అవన్నీ కూడా మనం ఎట్లా ఏ విధంగా అయితే జీవనం చేస్తే ఉద్ధారం అవుతాము అని చూపించే దానికోసం స్టెప్స్ అన్నీ మెట్లు మెట్లుగా పెట్టేసినారనమాట అంతే. అది మనం ఏం చేసినాము, అవే సత్యమని మనం పట్టుకొని ఇట్లాడుతాడు. ఇప్పుడు భగవంతుడు ఆ మాట చెప్పినప్పుడు అర్జునుడు సంపమని చెప్పినాడు అంటారు కదా. మరి చెప్పినప్పుడు మొదటే చెప్తాడు కదా, మళ్ళీ ఏమంటాడు 2వ అధ్యాయంలోనే 12వ శ్లోకంలో ఏం చెప్పినాడు, నత్వే వాహం జాతనాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యావ సర్వే వయమత పరం అంటాడు. నేను కానీ నీవు కానీ ఈ రాజులు కానీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయే వాళ్ళం కాదు, ఎప్పుడూ ఉండేవాళ్ళమే అన్నాడు. ఇప్పుడు చంపేది ఎవరు, సచ్చేది ఎవరు? సరిగా అర్థమైతే నేను కానీ అంటే కృష్ణుడు భగవంతుడు కూడా, నీవు కానీ అర్జునుడు కానీ ఈ రాజులు 18 లక్షల సైన్యం చూడండి, వీళ్ళు ఎవరు కానీ అచ్చవంలో ఉండేటువంటి ఇవి ఉండవు కదా గుర్రాలు ఏనుగులు, అవి కూడా అన్నీ ఇవన్నీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేటివి కాదు. అంటే మీ ఎప్పుడు ఉండేటివేను అని దానికి అందుకే నువ్వు ఎందుకు నేను యుద్ధం చేస్తే ఇవన్నీ వీళ్ళు సస్తారంటాడు కదా, సత్య క్వశ్చనే లేదు అని చెప్పిండేదాడ. అందుకోసమే శాస్త్రాన్ని ఏ దృష్టితో చూడాలా అన్నప్పుడు ఆ దృష్టికోణంలో చూసినప్పుడు అయితేనే దాని తత్వం బోధపడేది అనమాట. కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా భగవద్గీత ఏం చెప్పేకొచ్చింది, ఉపనిషత్తులు ఏం చెప్పినాయి, ఆత్మసత్యం జగన్మిథ్య, ఆత్మయే సత్యము, జగత్తు తోచేటువంటి నామరూపాలు మిథ్య, ఆ జగత్తు నామరూపాలకు ఆధారమైన పరమాత్మ సత్యము అని చెప్పింది. దాన్నే ఇంక అన్నీ చెప్పాల్సిందే. భగవద్గీత చెప్పినా అదే చెప్పాలా, భాగవతం చెప్పినా అదే చెప్పాలా, రామాయణం చెప్పినా అదే చెప్పాలా, భారతం చెప్పినా అదే చెప్పాలా, ఇతిహాసాలు చెప్పినా అదే చెప్పాలా, ఇప్పుడు ఏవి చెప్పినా దాని గురించే చెప్పాలి లాస్ట్కి. అయితే లాస్ట్ వరకు వినేవాళ్ళు ఎవరు ఉండారు, లాస్ట్ వరకు తెలుసుకోవాలని ఎంతమంది ఉండారు? దాన్ని పట్టుకొని ఇట్లాడతాడు. దాన్ని అధ్యారోపము అని చెప్పిండేది దానికి. ఈ వ్యవహారం అంతా చెప్పిండేది సృష్టి అయిండేది కూడా అధ్యారోపమే కానీ నిజంగా సృష్టి కాలేదు అంటాడు భగవంతుడు. మిగతా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు సాంఖ్యులు అనే వాళ్ళు ఏమంటారు, ప్రకృతి ద్వారా ప్రపంచం పుట్టింది అంటారు. వాళ్ళు పరమాత్మ వేరే ప్రకృతి వేరే, పరమాత్మ సత్యము, పరమాత్మకు ప్రకృతి మీద అధికారం లేదు అంటారు వాళ్ళు బాగా. అయితే వేదాంతులు ఏం చేస్తారు, వీళ్ళు కూడా సృష్టి ఉందంటారు. ఎటువంటి సృష్టి ఉందంటారు, మాయా సృష్టి ఉంది అంటారు వీళ్ళు. మాయా సృష్టి అంటే ఏమి, లేనిదిని. ఎందుకంటే లేదు అంటే మాకు కనపడుతుంది అంటారు చూడండి, ఉంది అని ఒప్పుకోండి అంటుంది అంతే. ఇప్పుడు దీన్ని అధ్యారోపం అంటారు. తర్వాత విచారం చేసి చేసి తీసుకొని వస్తారు బయటికి మిమ్మల్ని. నిజంగా నీవు పుట్టాలంటే ఏం కారణంతో నువ్వు పుట్టినావు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి మరి, ఒకరు ఏం చెప్తారు, మీరు పుట్టినారంటే ఏ కారణంతో పుట్టినారు? భగవంతుడే పుట్టించినాడు, దేవుడు పుట్టించినాడు. ఏమిటికి ఏం పని ఉంది ఆయనకి మిమ్మల్ని పుట్టించే దాని నుంచి? ఏం పని ఉంది చెప్పండి, ఎట్లానే చెప్పండి. ఇప్పుడు మరి ఇప్పుడు మిమ్మల్ని పుట్టించినాడు అనుకోండి, మళ్ళీ మిమ్మల్ని కాపాడాలి కదా ఆయన పని. ఎందుకు పుట్టించేది, ఎందుకు మిమ్మల్ని కాపాడే పని కర్మేమీనే ఆయనకి చెప్పాలి కదా, మీరు చెప్పాలి మరి దానికంతా. మరి ఇట్లా విచారం చేస్తే ఎవరి దగ్గర సమాధానాలు ఉన్నాయి చెప్పండి చూస్తాము. సమాధానాలు లేవంటే మరి సరుకుందనే అంత తప్పు తెలివి. ఎందుకంటే విచారం లేనప్పుడు మాట్లాడే మాటలు ఇవన్నీ. అందుకే అధ్యారోపణ చేసి తర్వాత అనుభవపూర్వకంగా అపవాదం చేసేస్తుంది. ఓహో నేను పుట్టేవాడు కాదు, చనిపోయేవాడు కాదు, కేవలము అభయస్వరూపుడు అమృత స్వరూపుడు అనేది నీకు తెలియజేస్తుంది. అది బాగా శాస్త్రం ద్వారానే. ఇప్పుడే మళ్ళీ స్వర్గలోకానికి పోయినాక బ్రహ్మ ఇట్లేం లేదు, ఇప్పుడే చెప్తుంది. శ్రవణ సమకాలంలోనే
అందుకోసమే మరి మొట్టమొదట ఈ అధ్యారోపబోధ ప్రక్రియ అనేది ఉంటేనే శాస్త్రం అనేది వచ్చేది. అయితే జనానికి ఈ ప్రక్రియ చెప్పరు వేదాంతంలో. మిగతా వాళ్ళు ఏం చెప్తారు? ప్రపంచం సృష్టి అయిందని అంటారు వాళ్ళు. సరే, సృష్టి అయ్యిందంటే దాన్ని తీసేసేకి ఏం సాధ్యం ఉంది మీ దగ్గర? సృష్టి అయిన ప్రపంచాన్ని తీసేసేకి ఏం అధికారం ఉంది? ఏ విధంగా తీసేస్తావు దాన్ని? మరి ఉన్నీలే అంటే మరి ఎందుకు ఏడుస్తాంటారు జనం? మా కష్టాలు తప్ప అంటారు. ఉన్నీలే అంటే ఇవి ఉంటాయి. మీరెట్లు పోతారు పరమాత్మలోకి? మీరు అనిపించేకి వచ్చిన వాళ్ళు పరమాత్మలోకి మీరెట్లు పోతారు అని అనిపించుకుంటూ ఉండాలి మీరంతే. ఎందుకంటే వెనక్కి చేసి ఇప్పుడు అనిపిస్తారు, ఇప్పుడు చేసిన ముందుకు అనిపిస్తారు, మళ్ళీ ముందుకు అనిపిస్తారు. ఇట్లా తిరుగుతాడాల్సిందే మీ బతుకు. లేకుండా మీరు పరమాత్మలోకి ఎప్పుడు పోయేది? మీరు ఎందుకు పోతారు? అందరిలో భగవంతు స్వరూపంలో ఉన్నప్పుడు భగవంతుడు తప్పు చేశాను, నేను తప్పు చేసి నన్ను నేను శిక్షించుకోవడానికి భగవత్ స్వరూపమే కదా. ఎట్లా శిక్షించుకోవడానికి తాను ఎట్లా శిక్షించుకుంటాడు? నిన్ను ఎవరు శిక్షించుకోమన్నారు? ఇప్పుడు తప్పు చేయమని ఎవరు చెప్పి? భగవంతుడు అయితే నువ్వేం తప్పు చేస్తావు? భగవంతుడు అయితే ఎట్లా తప్పు చేస్తావా? మొదట అది చెప్పు, తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ ఇందుకే ఇట్లా మాట్లాడాలి. చాలా మంది ఉన్నారు. మీరు భగవంతుడు అంటున్నారు కదా, నేను ఎందుకు తప్పు చేస్తాను? నువ్వు భగవంతుడు తప్పు ఎందుకు చేస్తావు? దేహం అనుకొని తప్పు చేసినావు, అవునా కదా? మరి అందుకే ఈ పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ రావనే కాదు. అయితే మనం వాడు పొరపాటు పడకూడదు. వాళ్ళందరూ ఇదే అడుగుతారు. మీరేమో అంతా పరమాత్మ అంటారు కదా, మళ్ళీ ఇన్ని రకాలు ఏంటికి వచ్చినాయని అడుగుతారు వాళ్ళు. అడిగేది ఆ రకాలు లేవని చెప్పాకే మేము వచ్చిండేది. మీరు ఇన్ని రకాలు ఉన్నాయి, ఇదంతా సృష్టి స్థితి లయం అవుతాను అంటున్నారు కదా. ఈ సృష్టి స్థితి లయాలు లేవు అనేది నీ అనుభవాన్ని చూపించి లేదని చెప్పేస్తుంది అది. అయితే నీకు అంత తెలుసుకుండే శ్రద్ధ ఉండాల, అది ముఖ్యమైనది. చాలామందికి లేదు ఈ శ్రద్ధ. ఇదంతా విందాము, తట్టుకో, ఏం దీని కథ అని తెలుసుకుందాం అనేది ఎవరికి లేదు. అయ్యో అదంతా ఎన్నుకుంటే వాళ్ళు నేను తట్టుకో, మనం చేసిండేది సంపాదించేది అది ఎవడు అనిపిస్తాను అనుకుంటే దానికి పోదాం పాండి అంటారు అంతే. దీనికి ఎవరు రారు. అది వేరే మాట. అది అందుకే ఎవడు అందుకే చెప్తాడు. అది భగవంతుడు ఒకటే మాట చెప్పినాడు, నీకు కర్మ ఎందు అధికారం ఉంది కానీ కర్మ ఫలంలో అధికారం లేదని చెప్పినాడు. అప్పుడే చెప్పినాడు. మీరు ఎవరు గుర్తుపెట్టుకోలేదు. మనం ఎవరు కూడా చేసి సంపాదించినా మనమంతా. ఇప్పుడు ఉద్యోగం చేసి సంపాదిస్తాం అనుకో, మనం ఇంటి యజమాని, దాన్ని సంపాదించిన ఫలాన్ని ఎవరు ఇయ్యపోడే తింటాడా? మిగతా వాళ్ళందరూ తింటాడారా? మరి కర్మఫలం నాకే అధికారం ఉందంటే నీకేం అధికారం ఉందా? అందరికీ ఉంది దాంట్లో. అది చూడు, మళ్ళీ అదే వచ్చిండే చిక్కు. ఎంతవరకు నీ వాళ్ళు? మరి అందుకే భగవంతుడు చెప్పిండేది ఏమంటే, నా సంపదను ఎవడు తీసుకుపోయే సాధ్యం కాదు. ఎవడన్నా సంపాదించలేండి, ఎక్కడ సంపాదించింది పోయేటప్పుడు ఇడిచిపెట్టే పోవాలా. వాడు మా వాళ్ళను మీ వాళ్ళనండి, ఎవడన్నానండి ఇడిచిపెట్టిపోవాల్సిందే. వాడు మీ వాడనేవాడు మాకు తీసుకుపోతాడో వాడు ఇడిచిపెట్టాల్సిందే. అది ఎవరికి అవసరం అనేది అది ఇడిచిపెట్టింది అంతే. మొదటి పాయింట్ ఇంతే. కాబట్టి నీవు కర్మ చేయాలి. ఎందుకు? నేను ఎవరనేది నీకు తెలియదు కాబట్టి, నేను జీవుడు అనుకున్నావు కర్మ చేయి. అయితే ఆ కర్మ చేసేటప్పుడు ఆ కర్మఫలం నీకు అంటుకోకుండా, పాపుణ్యాలు అంటుకోకుండా దానికి ఈ విధంగా సంగమం లేకుండా చేయి. ఆ కర్మయే నిన్ను విడుదల చేస్తుంది. కర్మయే బంధిస్తుంది, కర్మయే విడుదల చేస్తుంది. ఎందుకంటే వ్యవహారంలో ఒకటి ఉందన్నమాట. దేనితో అయితే మనకు రోగం వచ్చింటుందో, దేని తింటే రోగం వచ్చిందో అది తింటే మళ్ళీ రోగం పోదు వ్యవహారంలో. ఇప్పుడు శనక్కాయలు తింటే రోగం వచ్చింటే శనక్కాయలు తింటే మళ్ళీ రోగం పోయలేదు, వేరే మందే ఇయ్యాల, అవునా కదా? అయితే ఇక్కడ అట్లా కాదనమాట. ఏ కర్మతో అయితే మీరు పాపం చేసినారో అదే కర్మతోనే విడుదల చేసే దీంట్లో అధికారం ఉంది అంటుండే. అదే చెప్తుంది. అదే ఆ కర్మయే నిన్ను విడుదల చేసే వీలుంది, ఆ కర్మయే నిన్ను బంధించే కూడా ఉంది. రెండు దానికి అధికారాలు ఉన్నాయి. మిగతా వ్యవహారంలో అట్లా లేవు. అవి రోగం తెచ్చిచ్చేవారు కూడా కానీ మళ్ళీ రోగాన్ని నడిపించట్లేదు. అట్లా కర్మను చేసే నైపుణ్యం ఉండేవారు ఆ బంధము లేదు, అతనికి మోక్షము లేదు, రెండు లేవు. కాబట్టి ఇక్కడ ಜೀವನೇ ದೇವರೆಂಬ ಭಾವನೆಯು ಯಾರ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಊಡಿಕೊಂಡಿರುವುದೋ, ఎవరి మనసులో నాటుకొని ఉంటుందో
ಅವನಿಗೆ ಜಗತ್ತೇ ದೇವಮಯವಾಗಿರುವುದು. వాళ్ళకి జగత్తే పరమాత్మ స్వరూపం అంటారు. మనం ఏమంటాం, వాళ్ళకి ఎట్లా పరమాత్మ కనపడతారు, మనకి ఇండ్లు కనపడతాయి, జంతువులు కనపడతారు, మనుషులు కనపడతారు, వాళ్ళు కనపడతారు. వాళ్ళకి ఇదే ఎట్లా కనపడుతుంది అంటే నీ బుద్ధి అట్లుంది, నీది పరిచ్ఛిన్న బుద్ధి, వాళ్ళది పరమాత్మ బుద్ధి. అంతా పరమాత్మే, పరమాత్మ లేనిది లేదు అని వాళ్ళు గుర్తించినారు కాబట్టి వాళ్ళకంతా పరమాత్మగానే కనపడుతుంది. వాళ్ళు అడుగుతారు, అదే చెప్తూ కదా, ఉత్తూరు చెప్పినాను కదా, రామకృష్ణ పరమహంస ఎవరో ప్రశ్న వేసినారు, మీకు స్త్రీలంటే స్త్రీలుగా కనపడతారా ఎట్లా కనపడతారు అని అడిగినారు. స్త్రీలుగానే కనపడతారన్నాడు. నీకేం వికారాలు కలగవు అన్నాడు. వికారాలు ఎందుకైతే వాళ్ళు పరమాత్మే, వికారం ఎందుకు కలుగుతుంది? స్త్రీలుగా కనపడతారు. అయితే కనపడినంత మాత్రం వాళ్ళు స్త్రీలు అనుకున్నావా పరమాత్మ అనుకున్నావా? నీ బుద్ధి కదా ప్రధానం ఇక్కడ. పరమాత్మ అనుకున్నావా పరమాత్మగానే కనపడతారు. స్త్రీ ఆ రూమ్లో నువ్వు ఊహిస్తావు కాబట్టి నీకు వికారాలు కలుగుతాయి. అవునా, ఉండదు అట్లా. రామతీర్థులు అట్లే చెప్తాడు కదా, ఆయన ఉండేది హిమాలయాల్లో ఉంటాడు, పక్కలోనే ఎలుగుబంట్లు ఉంటాయి, పులులు ఉంటాయి గుహల్లో. ఈయన పోతాడంటే అవి వచ్చిపోతానే ఉంటాయంట రామతీర్థులు. మరి తినలేదు అతన్ని, ఎందుకు? ఆయనకి ఆ బాగుండేవి తింటాయని, అవి మమ్మల్ని కీడు చేస్తాయని దానికి లేదు అని. ఇప్పుడు లెక్కేసుకోండి. ఇప్పుడు అది ఎట్లా వస్తాయి తక్రారులు అనేటివి ఇవే. ఆ పాములు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, నేనేం చేయలేదా అంటే ఏం చేస్తాయి అవి? అవి మమ్మల్ని చూసుకుంటూ పోతాయి, మేము దాన్ని చూసుకుంటూ పోతాం. అవంతా ఒకటే. మాకు అవి పులులని కానీ పాములు కానీ మమ్మల్ని తింటాయని కానీ అభావం ఉంటే కదా అది. చూస్తే మళ్ళీ ఏం చేయవు, రోజులు చూస్తే పోతాను మళ్ళీ ఏం చేయవు. ఇప్పుడు క్రికెట్ ఆడే చోట అవన్నీ ఉంటాయి చూడండి, పారేవాళ్ళన్నీ ఉంటాడే. వాళ్ళు ఉన్న చెండు వచ్చినప్పుడు పక్కకు పోతాయి, మళ్ళీ వచ్చినప్పుడు ఆడే వాళ్ళతో అంటే ఇల్లు తిల్లాడుతుంటారు, అవేం పైకి లేచిపోవు, అట్లే ఉంటాయి. అలవాటైనాక యావైనా అంతే. అట్లా ఆ విధంగా సహజమైన భావాలు. ఇప్పుడు ఋషుల యొక్క ఆశ్రమాలలో పాములు కానీ క్రూరముగాలు కానీ అన్నీ ఉన్నాయి. ఒకదాన్ని ఒకటి ఏమి ద్వేషించడం లేదు అక్కడ. అవి ఆ ప్రభావం అది వచ్చింటుందన్నమాట, ఆటోమేటిక్గా వస్తుంది అది. అందుకోసమే మనలో భావన ఎట్లయితే ఉంటుందో ఆ భావనకు అనుసారంగానే బయట వ్యవహారం అంతా జరుగుతుంది. నేను ఇప్పుడు నిన్ను పనికిరానోడు అనుకుంటే అదే జరుగుతుంటుంది, బుద్ధిమంతుడు అంటే అదే జరుగుతుంటుంది. అందుకే దృష్టి దోషమే కానీ సృష్టి దోషం లేదంటుంది శాస్త్రం. దృష్టి దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు. కాబట్టి నువ్వు దృష్టిని మార్చుకో కానీ సృష్టిని మార్చే ప్రయత్నం చేయొద్దండి మీరు. నీవు ఇక్కడ ఉండేదన్నంత ఎర్రగా చూడాలనుకున్నావు అనుకో, ఇదంతా గోడలకి రంగులు కొడతావు, ఆకాశానికి ఏం కొడతావు, ఖాళీ స్థలానికి ఏం కొడతావు, ఎర్రద్దాలు పెట్టుకో, ఏమవుతుంది? పచ్చద్దాలు పెట్టుకుంటే. కాబట్టి నీ దృష్టిని మార్చుకో. దాన్ని అంతా మార్చేకి ఎందుకు ప్రయత్నం చేస్తావు? వాడు చెడ్డోడు వీడు మంచోడు, అది ఇట్లా ఇది ఇట్లా, దాన్ని అంతా దర్శేలా నీకేం కర్మ? నీ దృష్టిని మార్చుకో. మొదటి నేను పరమాత్మ అనే రా, అంతా పరమాత్మ అనే భావన వచ్చేసేది అయిపోయింది. ఇంకా నేను జీవుడు అనుకున్నావు కాబట్టి అన్ని జీవులే మనకు అన్నీ. ఆ విధంగా ಆದ್ದರಿಂದ ಅವನು ತನ್ನ ನೆರೆಹೊರೆಯ ಊರಿನ ದೇಶದ ಜನರನ್ನೇ ಅಲ್ಲದೆ కీలు ప్రాణిಗಳನ್ನು ಕೂಡ దేవభావనలే కాణుತ್ತಿರುವನು. అట్లా వాళ్ళకి తాను తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఊర్లో వాళ్ళు, దేశంలో ఉండే వాళ్ళు అందరూ కూడా పరమాత్మగానే కనపడతారు. ಇಲ್ಲಿ ಒಂದು ಸಂದೇಹ ಉಂಟಾಗಬಹುದು. ఇక్కడ సందేహం రావచ్చు, తాను దేవರಾಗಿ ಎಲ್ಲರೂ ದೇವರಾದರೆ ದೇವರು ದೇವರನ್ನೇ పూజిಸುವనే, దేవతలు దేవతలనే పూజించుకోవాలా? మేలు కీలెంబ భావనే ఇల్లదిద్దరే, మంచి చెడు అనే భావన లేకున్నట్లయితే, ನಾನು ನೀನೆಂಬ ಭೇದವೇ ಇಲ್ಲದಿದ್ದರೆ, నేను నీవు అనే భేదమే లేకున్నట్లయితే, దాన ధర్మ పరోపకారాదిಗಳಿಗೆ స్థలవెళ్ళి దాన ధర్మం చేయమని చెప్పినారు కదా. అందరూ దేవుళ్ళు అయితే దాన ధర్మం పరోపకారం అనేది ఎందుకు ఎక్కడ స్థలం ఉంటుంది? కాబట్టి మీరు అట్లా అనుకోలేదు కాబట్టి, అంతా పరమాత్మ అనుకోలేదు కాబట్టి దాన ధర్మాలు చేయమని చెప్పిండేది ఇంతే. అంతా అనుకుంటే దాన ధర్మాలు చేసే పని లేదు, ఎవరినెవరు పూజించుకునేది లేదు. అర్థమైనా? అది లేదు కాబట్టి శాస్త్రం ఆ విధంగా మనకు చెప్పింది అంతే. సర్వభూత ప్రేమ మాతిగాదురు అర్థమేను, అన్ని ಭೂತಾಲೆಂದು ಪ್ರೇಮ ಉಂಡಲನ್ನೋದಕ್ಕೆ ಅರ್ಥವೇಮಿ? ಈ ಪ್ರಶ್ನೆಯನ್ನು ತರ್ಕದೃಷ್ಟಿಯಿಂದ ಹಾಕಿರುವುದಿಲ್ಲ. ತರ್ಕದೃಷ್ಟಿతో కాదు ಹೇಳ್ತಿದ್ದೆ దీన్ని. జీవనే దేవెంబ భావನೆಯಲ್ಲಿ, జీవుడే దేవుడనే భావన చేత పూజ్య పూజక భావం ಹೇಗಿರುವುದೆಂಬುದನ್ನು
ఈ పూజించేవాడు పూజించబడేది అనేది భేదం ఉన్నప్పుడే. అంతా దేవులే అన్నప్పుడు పూజ భావం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా ఒకరిని పూజించాలా, ఒకరిని పూజ చేయాలా అనే భావం ఎక్కడొస్తుంది? ಜೀವನೇ ದೇವನೆಂಬ ಭಾವನಲ್ಲಿ ಪೂಜಕ ಭಾವವು ಹೇಗಿರುವುದೆಂಬುದನ್ನು ತಿಳಿಯಬೇಕೆಂಬುದೇ ಈ ಪ್ರಶ್ನೆ ಉದ್ದೇಶ. అంటే ఎవరు కూడా భేద దృష్టి ఉన్నప్పుడు దాన ధర్మాలు పరోపకారాలు ఇవన్నీ చేయాలంటారు. అట్లా లేకుండా సర్వము పరమాత్మే, జీవుడు అనేవాడే లేదు అనే భావన వచ్చిన తర్వాత ఇవన్నిటికీ అవకాశం పెట్టుకుంటుంది. ఇవన్నిటికి కూడా దేనికి కూడా అవకాశం ఉండలేదు అనేది ఈ విధంగా శాస్త్రం మనకి ఆ సర్వాత్మ భావన గుర్తించేదానికోసం ఇదంతా చెప్పింది అన్నమాట. ఉదాహరణగానే, ఎందుకంటే శాస్త్రాలు ఉన్నాయి ఇక్కడ. దేహమే దేవాలయము, జీవుడే సనాతనుడు అని వాళ్ళు చెప్పినారు. మరి ఇప్పుడు మనకు కూడా అన్వయం కావాలి. ఇది అన్వయం కావాలన్నప్పుడు ఎట్లా చెప్పాలా? ఈ విచారం అంతా కూడా తీసుకొని రావాలన్నమాట. మన భావన దేవాలయం అన్నప్పుడు ఎట్లుంటాము, దేవుని మీద ఎట్లా భక్తి ఉంటుంది అన్నప్పుడు మనం కూడా దేహమే దేవాలయం అన్నప్పుడు ఈ దేహాన్ని ఎట్లా కాపాడుకోవాలా, ఏ విధంగా చూసుకోవాలా, ఇందులో ఉండేటువంటి దేవుడు ఏ విధంగా వ్యవహారం చేయాలా. అట్లా ఎప్పుడైతే మన మనస్సు అంతా కూడా అట్లా మారిపోయిందంటేనే అప్పుడు మనం ధన్యలేదానికి వీలుంటుంది. చిత్తశుద్ధి ఏర్పడి తత్వజ్ఞానం తెలుసుకునేదానికి కూడా సులభమవుతుంది అది. అందుకే ఇవన్నీ సాధకుల కోసం సందేశాలు ఇవి. దానికి ఇవి చెప్తాండే. ఇంతవరకు మనం సిద్ధాంతాలు దండిగా నేర్చుకున్నాము. కొంచెం ఈ సాధనలన్నీ మనుషులకు వస్తే కొంచెం కాబట్టి కొన్ని 100కి 100 మనకేం అన్వయం కాకపోవచ్చు. ఏవైనా కొన్ని అయినా గుర్తించుకొని ఆ విధంగా మనం ప్రవర్తిస్తే ధన్యలేదానికి మనకు మార్గం ఉంది అని చెప్పి చెప్తాను అనమాట. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.